భయంకరమైన నిశ్శబ్దాన్ని చీల్చుతూ తలుపుల మీద దబదబా బాదుతున్న శబ్దం. ఆ శబ్దానికి ఇంట్లో వాళ్లందరూ ఒక్కసారిగా ఉలికిపడ్డారు. మానస ముఖం చిదాకుగా పెట్టుకుని విసుగ్గా అడుగులు వేసుకుంటూ వెళ్లి తలుపు తీసింది. బయట నల్లటి సూట్స్ వేసుకున్న లాయర్స్ నిలబడి ఉన్నారు. ఎవరు మీరు? ఎందుకొచ్చారు? అసలు మా ఇంటికొచ్చి మా తలుపులే ఎందుకలా బద్దలు కొడుతున్నారు? కొంచెం గట్టిగానే విసుగ్గా అడిగింది మానస. ముందున్న లాయర్ చాలా సీరియస్గా ఆమె వైపు చూశాడు. మీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. మేము లాయర్స్. మా సిద్ధార్థ్ సార్ పంపించగా వచ్చాం. ఆ పేరు వినగానే మానస ముఖంలో అయోమయం, కోపం, మనసులో ఎక్కడో ఒక భయం మొదలైంది. మళ్ళీ ఆ సిద్ధార్థ్ వచ్చాడా? నిన్న వచ్చి రచ్చ చేసింది సరిపోదా? ఇన్నాళ్లగా నేను చేసినవన్నీ బయటపెట్టి మా నాన్న ముందు నన్ను దారుణంగా అవమానించాడు. ఆ అంజలిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకా సరిపోనట్టు మళ్ళీ ఎందుకు పంపించాడు ఈ లాయర్స్ని? ఇంకేం చేస్తారు వీళ్ళు? మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడా ఈ సిద్ధార్థ్? అని లోలోపల వణికిపోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన సావిత్రి కూడా ఆ మాటలు విని షాక్ అయింది. మళ్ళీ ఏంటి సిద్ధార్థ్ అంటున్నారు? ఇంకేమి నిజాలు బయటపెడతాడు? మేం బతకాలా చావాలా? ఇప్పటికే ఈ రాఘవరావు మమ్మల్ని, నా కూతుర్ని ఇంట్లోంచి బయటికి ఎలా పంపించేయాలి అని చూస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళొచ్చారు, ఇంకేం జరుగుద్దో అని కంగారుగా అనుకుంది. అప్పుడు లాయర్ పెదాల మీద ఒక చిన్న నవ్వు. మమ్మల్ని పంపించిన రీజన్ ఏంటంటే, అంజలి మేడం మా సిద్ధార్థ్ సార్ని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు లీగల్గా ఆమె అంజలి సిద్ధార్థ్ మిశ్రా అయ్యారు. వాళ్ల తాతగారు రాసిన వీలు నామా ప్రకారం ఈ ఆస్తులన్నీ ఇప్పుడు మా సిద్ధార్థ్ సార్ పేరు మీదికి వెళ్తున్నాయి. ఆ మాటలు విన్న మానసకి భూమి బద్దలైనట్లు అనిపించింది. అప్పుడే అక్కడికి వచ్చిన సావిత్రికి మతిపోయింది. ఏం మాట్లాడుతున్నారు మీరసలు? కొంచెం గట్టిగానే అరిచింది సావిత్రి. మీకేమైనా బుర్ర పనిచేస్తుందా? మాది ఈ ఆస్తి అంతా మాది. ఇది మా నాన్నగారిది. నేనాయన పెద్ద కూతుర్ని కాబట్టి ఈ ఆస్తి మాకే చెందుద్ది. ఆ అంజలి ఎవర్ను పడితే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినంత మాత్రాన వాడికి ఈ ఆస్తి ఎలా ఇస్తారనుకుంటున్నారు? చాలా పొగరుగా అంది మానస. అప్పుడే అక్కడికి రాఘవరావు వచ్చాడు. ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఏమీ అనకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. లాయర్ చాలా ప్రశాంతంగా ఫైల్ ఓపెన్ చేశాడు. ఇది మీ ఆస్తి కాదు, ఫస్ట్ పాయింట్. ఆ మాటకి వాళ్ల మొహాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ ఆస్తి యాక్చువల్గా అంజలి వాళ్ల తాతగారిది, పరమేశ్ శర్మగారిది. ఇది మిశ్రా ఇండస్ట్రీస్. మీ నాన్నగారి పేరు రాఘవరావు గుప్తా, నీ పేరు మానస గుప్తా. అంజలి కూడా నిన్నటిదాకా గుప్తానే. కాని వాళ్ల తాతగారు రాసిన వీలునామా ప్రకారం ఆవిడ ఎవరినైతే ఇష్టపడి పెళ్లి చేసుకుంటదో ఆమె హస్బెండ్కి ఈ ఆస్తి మొత్తం చెందుతుంది. ఆయన అలా రాశారు కాబట్టే ఇప్పుడు ఇవన్నీ మా సార్ పేరు మీదకొచ్చేశాయి అంటూ డాక్యుమెంట్స్ వాళ్లకు చూపించాడు లాయర్. ఆ పేపర్స్ చదువుతుంటే మానసకైతే తల గిర్రున తిరుగుతోంది. ఏం జరుగుతుందో అర్థం కాక కంగారు పడిపోయింది. సావిత్రి రాఘవరావుని నిలదీసినట్టుగా అడిగింది. ఏంటండి ఇది? ఆస్తి మీది కాదా? మీరు అంజలి వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకున్నారు కదా, ఆస్తి అంతా మీ పేరే మీదే ఉండాలి కదా? సావిత్రి అలా మాట్లాడుతుండగానే మధ్యలోనే మానస కల్పించుకుని అడిగింది. ఏంటి నాన్న ఇది? ఈ ఆస్తంతా అంజలి వాళ్ల తాతయ్య పరమేశ్ శర్మది అని చెప్తున్నారు వీళ్ళు. ఇది నిజమేనా? ఇజ్జమేనా? ఇద్దరూ కంగారుగా అడిగేసరికి రాఘవరావు అక్కడున్న సోఫాలో నీరసంగా కూర్చున్నాడు. నిజమే, ఈ ఆస్తి నాది కాదు. ఇది నా భార్య సుకన్యది. నన్ను పెళ్లి చేసుకున్నా సరే ఆస్తి నా పేరు మీద ఎప్పుడూ రాయలేదు పరమేశ్ గారు. ఆస్తి అంతా అంజలి వాళ్ల హస్బెండ్ పేరు మీదకే వెళుతుందని నాకు ముందే తెలుసు. నేనిప్పుడు దాకా కళ్ళు మూసుకుపోయి ఇవన్నీ చేశాను. అందుకే ప్రతి ఒక్కరూ నేను తన ఆస్తి కోసమే సుకన్యని పెళ్లి చేసుకున్నాను అని అనుకుంటున్నారు. నాకు ఆ ఆస్తి అవసరం లేదు అన్నట్టుగా శూన్యంలోకి చూశాడు రాఘవరావు. అప్పుడు లాయర్లు మళ్లీ మాట్లాడారు. ఈ ఇల్లు, ఆఫీస్ అన్నీ ఇప్పుడు మా సిద్ధార్థ్ గారి పేరు మీదికి వెళ్ళిపోయాయి.
కాని ఒక హౌస్ మటుకు మీ పేరు మీద ఉంది రాఘవరావు గారు. రాఘవరావు ఆశ్చర్యంగా లాయర్ వంక చూశాడు. ఇది మీ వైఫ్ సుకన్య గారు మీకు ప్రేమగా ఒక ఇల్లు కొనింది. ఆ ఇల్లు మీ పేరు మీదే పెట్టింది. ఆ ఇల్లు మటుకు మా సార్ వద్దని చెప్పారు. అది మీరు తీసుకోవచ్చు. కాని ఈ ఇల్లు, ఈ ఇండస్ట్రీస్ అన్నీ మీరు ఇప్పుడే ఖాళీ చెయ్యాలి. ఇక్కడ ఉండే హక్కు మీకు లేదు అని చెప్పి ఆ లాయర్స్ అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. వాళ్లు వెళ్ళగానే మానస, సావిత్రి కలిసి రాఘవరావు మీద ఇష్టం వచ్చినట్లు దారుణంగా తిట్టడం స్టార్ట్ చేశారు. ఏంటసలా ఇది? ఇంతకాలం నుంచి కంపెనీని, ఇంటిని నువ్వే కదా దగ్గరుండి చూసుకుంటున్నావు. చివరకు నీకు ఒక్క రూపాయి కూడా లేకుండా ఆ పరమేశ్ శర్మ ఇలా చేశాడా? వాళ్ల మాటలకు రాఘవరావుకి ఎక్కడలేని కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు మీరసలు అని గట్టిగా అరిచాడు రాఘవరావు. అసలు మీకు ఈ ఇంట్లో ఉండే హక్కు ఉందా? నిన్నే నేను మీ ఇద్దర్నీ బయటకు పొమ్మన్నాను. అయినా సరే సిగ్గు లేకుండా ఇక్కడే ఉంటున్నారు. పైగా తిరిగి ఆస్తి నాది అని ఏదేదో మాట్లాడుతున్నారు. బుద్ధుందా మీకసలు? వాళ్ల వంక తీవ్రమైన అసహ్యంతో చూస్తూ మనసులో ఇలా అనుకున్నాడు రాఘవరావు. వీళ్ళు నిజంగానే నా ఆస్తి కోసమే ఇక్కడ ఉన్నారు. ఆ రోజు వీళ్ళు ఈ ఇంట్లోకి అడుగుపెట్టింది కూడా నా ఆస్తి కోసమే. వీళ్ళు వచ్చిన తర్వాతే నా భార్య చనిపోయింది. అసలు నిజంగానే మెట్ల మీద నుంచి పడిపోయిందా? లేక వీళ్లే కావాలని చంపేశారా? ఆ అనుమానం రాగానే ఆయన గుండె పగిలిపోయినంత పనయింది. కేవలం వీళ్ల కోసం, వీళ్ల మాటలు విని నేను నా కన్న కూతుర్ని ఎంతలా హింసించాను. అందుకే ఇప్పుడు దానికి నేనంటే చిరాకు, అసహ్యం. దాని దృష్టిలో నేను వాళ్ల అమ్మను చంపిన ఒక హంతకుడిని. ఆ ఆలోచనలు రాగానే ఆయన మనసు ముక్కలైపోయింది. తనలో తనే కృంగిపోయాడు. ఆ బాధ తట్టుకోలేక సోఫాలోనే ప్రాణం లేనివాడిలా కుప్పకూలిపోయాడు రాఘవరావు. కాని రాఘవరావు మనసులో మాత్రం ఇంకేదో ప్రశ్నలు తిరుగుతూనే ఉన్నాయి. కాని ఈ 23 ఏళ్లలో నేను నా కూతుర్ని ఎందుకు సరిగ్గా చూసుకోలేకపోయాను? నా తప్పు ఎక్కడ మొదలైంది? సావిత్రి అసలు రూపం నాకు ముందే తెలుసు కదా. అయినా నేను దాన్ని ఎందుకు గుడ్డిగా నమ్మాను? అనుకుంటూనే అతను మళ్లీ తన గతంలోకి జారిపోయాడు. గతంలో సుకన్యతో రాఘవరావు పెళ్లి చాలా సంతోషంగా జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఇద్దరూ ఆఫీస్కి వెళ్లడం, కలిసి ఇంటికి రావడం, వాళ్ల జీవితం ఎంతో హ్యాపీగా సాగిపోతోంది. రాఘవరావు కూడా సుకన్యని చాలా బాగా చూసుకునేవాడు. సుకన్య కూడా అతన్ని అర్థం చేసుకునే నడుచుకునేది. కాని అప్పుడప్పుడు రాఘవరావు మనసులో తన మొదటి భార్య దగ్గర ఉన్న పెద్ద కూతురు మానస గుర్తొచ్చేది. ఆ ఆలోచనలు వచ్చినప్పుడల్లా అతను కొంచెం దిగులుగా ఉండేవాడు. ఒకరోజు రాఘవరావు అలానే ఆలోచిస్తుండగా సుకన్య అతని పక్కన వచ్చి కూర్చుంది. ఏమైందండి? ఎందుకలా బాధపడుతున్నారు? చాలా ప్రేమగా, నెమ్మదిగా అడిగింది సుకన్య. ఏం లేదు సుకన్య, నా పెద్ద కూతురు మానస గుర్తొచ్చింది. నా మొదటి భార్య సావిత్రి అసలు మంచిది కాదు. ఆమెకు చెడు లక్షణాలు చాలా ఉన్నాయి. నా కూతుర్ని కూడా అలాగే తయారు చేస్తుందేమో అన్న భయంగా ఉంది నాకు. అది ఎక్కడుందో, ఎలా ఉందో అని చాలా దిగులుగా అన్నాడు రాఘవరావు. సర్లేండి, ఇప్పుడు మనం ఏం చేయగలం? బాధపడకండి అని సుకన్య అతనికి సర్ది చెప్పింది. అలా కొన్ని రోజులకి సుకన్య గర్భవతి అయింది. వాళ్లకి అంజలి పుట్టింది. అంజలి పుట్టాక రాఘవరావు సంతోషానికి అవధులు లేవు. అంజలితో ఆడుకోవడం, ఆమెను అల్లారు ముద్దుగా చూసుకోవడం, అతని ప్రపంచం మొత్తం అంజలే అయిపోయింది. కాని ఒకరోజు మళ్లీ మానస గుర్తురావడంతో బాధపడుతూ సుకన్యతో అన్నాడు, నాకు నా పెద్ద కూతురు బాగా గుర్తొస్తుంది సుకన్య. అది ఎలా ఉందో, ఏం చేస్తుందో అసలు నాకైతే చాలా భయంగా ఉంది. అప్పుడు సుకన్య చాలా సాఫ్ట్గా, పెద్ద మనసుతో అంది, మీరేమీ కంగారు పడకండి. ఒకవేళ మీ పెద్ద కూతురు ఎప్పుడైనా మన దగ్గరికి వస్తే నేను తనని కూడా నా సొంత కూతుర్లాగే చూసుకుంటాను. అంజలికి ఏ లోటు రాకుండా ఎలా చూసుకుంటున్నానో మానసను కూడా అలాగే పెంచుతాను. ఆ మాట వినగానే రాఘవరావుకు చాలా సంతోషం వేసింది.
సుకన్య మీద అతనికి ప్రేమ మరింత పెరిగింది. అలా 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు అంజలికి 4 సంవత్సరాలు. ఇలా జరుగుతుండగా మరోవైపు సావిత్రి ఎవరితోనైతే లేచిపోయిందో ఆ బాయ్ ఫ్రెండ్కి వ్యాపారంలో బాగా నష్టం వచ్చింది. అప్పులవాళ్లు ఇంటిమీద పడేసరికి వాడు సావిత్రిని 10 ఏళ్ల మానసను నిర్దాక్షిణ్యంగా ఇంటినుంచి బయటికి గెంటేశాడు. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఏ దిక్కులేక సావిత్రి, మానస రోడ్డు మీద పడ్డారు. అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుండగా ఒక పెద్ద పోస్టర్ సావిత్రి కంటపడింది. అది అంజలి 4వ పుట్టినరోజు వేడుకల పోస్టర్. అందులో రాఘవరావు, సుకన్య, మధ్యలో అంజలి ముగ్గురూ చాలా సంతోషంగా ఉన్న ఫోటో ఉంది. శర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారసురాలైన సుకన్య కూతురి పుట్టినరోజు కావడంతో ఆ ఫంక్షన్ని చాలా ఘనంగా ప్లాన్ చేశారు. ఆ పోస్టర్ చూడగానే సావిత్రి కళ్ళలో ఆశ మెరిసింది. నేను ఎందుకు రోడ్డు మీద అడుక్కోవాలి? వీళ్ల దగ్గర కోట్లకు కోట్లు ఆస్తి ఉంది. ఎలాగైనా నేనక్కడికి వెళ్ళాలి. ఆ రాఘవరావుగాడిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఇంట్లో అడుగుపెట్టాలి అని మనసులో ఒక కుట్ర పన్నింది. వెంటనే మానసని తీసుకుని రాఘవరావు ఇంటికి వెళ్ళింది. రాఘవరావు, సావిత్రి ఏడుస్తూ నాటకం మొదలుపెట్టింది. చూడు రాఘవరావు, ఇది నీ కూతురు. దీనికి 10 ఏళ్లు వచ్చాయి. ఇది ఇలా రోడ్డు మీద అడుక్కుంటుంటే నీకెలా ఉంది చెప్పు? ఇది కూడా నీకు పుట్టిన కూతురే కదా. ఇందులో కూడా నీ రక్తమే ఉంది కదా రాఘవరావు అని చాలా దయనీయంగా ఏడుస్తూ అంది. కాని రాఘవరావు కరగలేదు. నువ్విక్కడ ఉండదు సావిత్రి. నువ్విక్కడుంటే నా జీవితం మళ్లీ పాడైపోతుంది. ఒకప్పుడు నువ్వే కదా నన్ను వద్దనుకుని వెళ్ళిపోయావు. నీ కూతుర్ని మహారాణిలా చూసుకుంటాను అన్నావు కదా. నా దగ్గర ఉంటే అడుక్కుంటుంది అన్నావు కదా. మరి ఇప్పుడేమైంది? నువ్విక్కడ్నుంచి వెళ్ళిపో అని కోపంగా అరిచాడు రాఘవరావు. కాని సావిత్రి అక్కడ్నుంచి కదలలేదు. నీ కూతుర్ని ఒకసారి చూడు రాఘవరావు, ఎలా ఏడుస్తుందో. మేము రోడ్డు మీద అడుక్కోవాల్సొస్తోంది. కావాలంటే నన్ను వదిలే. నా కూతురికి 2 పూటలా భోజనం పెట్టి చాలు. నేనిక్కడే ఏదైనా పాచిపని చేసుకుంటూ బతుకుతాను. నేను నీ జీవితంలోకి అడ్డురాను అంటూ అక్కడే ఉన్న సుకన్య కాళ్లమీద పడిపోయింది. ఆ 10 ఏళ్ల మానసం చూసేసరికి సుకన్య మనసు కరిగిపోయింది. మానస చిరిగిన బట్టలతో చాలా దీనంగా ఉంది. పక్కనే 4 ఏళ్ల అంజలి కూడా వాళ్లనే చూస్తోంది. సుకన్య రాఘవరావు వైపు చూసి, సర్లేండి, వాళ్ళని లోపలికి రానివ్వండి. 10 ఏళ్ల పిల్ల బయట ఉంటే మళ్ళీ ఎలా ఉంటుందో. రేపు పొద్దున దానికేమైనా చెడు లక్షణాలు వస్తే మళ్ళీ మనమే ఇబ్బంది పడాలి. ఎంతైనా అది మీకు పుట్టిన పెద్ద కూతురే కదా అని చెప్పింది. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన సుకన్య తండ్రి పరమేశ్ శర్మకి ఈ నిర్ణయం అస్సలు నచ్చలేదు. వెంటనే ఆయన సుకన్యని పక్కకు పిలిచి, వద్దు సుకన్య, ఈ నిర్ణయం నువ్వు తీసుకోకు. నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకుంటానంటే ఇష్టపడి ఒప్పుకున్నాను. కాని ఈ నిర్ణయానికి మాత్రం నేను ఒప్పుకోను. సావిత్రి ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చాలా కోపంగా అన్నాడు పరమేశ్ శర్మ. అప్పుడే ఈ మాటలు వింటున్న సావిత్రి పరిగెత్తుకుంటూ వచ్చి పరమేశ్ శర్మ కాళ్లమీద పడిపోయి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అయ్యా, దయచేసి నన్ను, నా కూతుర్ని ఇక్కడ ఉండనివ్వండి. నేను మీ ఇంట్లో అన్ని పనులు చేస్తానండి. ఏదైనా పాచిపని చేసుకుంటూ ఓ మూలపడి ఉంటాను. మాకు 2 పూటలా కొంచెం అన్నం పెడితే చాలు. నా బిడ్డను రోడ్డు పాలు చేయకండయ్యా, ప్లీజ్ ప్లీజ్ అంటూ సావిత్రి కన్నీరు మున్నీరుగారుగా ఏడుస్తూ ఆయన కాళ్లావేళ్లా పడింది. పక్కనే ఉన్న 10 ఏళ్ల మానస కూడా దిక్కుతోచని స్థితిలో దీనంగా ఏడుస్తూ నిలబడి ఉంది. ఆ చిన్నపిల్ల మానసను చూసి పరమేశ్ శర్మ ఏమీ అనలేకపోయాడు. సుకన్య కూడా, ఉండని నాన్న, ప్లీజ్. ఎంతైనా తనాయన పెద్ద కూతురే. నాకు తెలుసు కదా ఆవిడికి ముందే పెళ్ళయిందని. వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడం తప్పు కాదు నాన్న. వాళ్ళిద్దరూ బయట అడుక్కుంటూ ఉండలేరు కదా అని బతిమాలింది. నీ ఇష్టం సుకన్య. దీనివల్ల రేపు పొద్దుని ఏమన్నా చెడు జరిగితే మాత్రం నేను ఏమీ చెయ్యలేను అని కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు పరమేశ్ శర్మ. ఆ రోజు సుకన్య తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం తన కన్న కూతురు అంజలి జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో పాపం ఆమెకప్పుడు తెలియదు. ఆ తర్వాత
సావిత్రి, మానస ఆ ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టారు. రాఘవరావు మానసను కూడా ఒక మంచి స్కూల్లో జాయిన్ చేశాడు. ఇద్దరు పిల్లలని బాగానే చూసుకుంటున్నాడు. అంతా సంతోషంగానే సాగిపోతోంది. కాని ఒకరోజు సడన్గా ఒక పెద్ద పిడుగులాంటి వార్త వచ్చింది. సుకన్య మెట్లమీద నుంచి కింద పడిపోయి చనిపోయింది. ఈ వార్త వినేసరికి ఆఫీస్ మీటింగ్లో ఉన్న రాఘవరావుకి, పరమేశ్ శర్మకి గుండె ఆగిపోయినంత పనైంది. పరమేశ్ శర్మకైతే అక్కడికక్కడే హార్ట్అటాక్ వచ్చింది. నా కూతురు చనిపోవటమేంటి అంటూ ఆయన కుప్పకూలిపోయాడు. రాఘవరావు ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి సుకన్య విగతజీవిగా పడి ఉంది. ఆ తర్వాత కొన్ని రోజులకి కూతురు పోయిన బాధలో పరమేశ్ శర్మ ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింది. ఆ సమయంలో ఆయన రహస్యంగా ఒక వీలునామా రాశాడు. ఆ వీలునామా గురించి ఎవరికీ చెప్పలేదు. ఆ వీలునామా రాసిన 4 నెలలకే ఆయన కూడా కన్నుమూశాడు. ఈ వరుస మరణాలు చూసి సుకన్య అన్నయ్య ఆదిత్య శర్మకి భయం పట్టుకుంది. ఏంటిది, చెల్లి సడన్గా చనిపోవటమేంటి? ఆ వెంటనే నాన్నకూడా చనిపోవటమేంటి? అసలు పోవటమేంటి? అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది అని అనుకున్నాడు. కాని దీని వెనుక ఉన్న అసలు కుట్ర ఏంటో అతనికి తెలియలేదు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆదిత్య శర్మకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది రాఘవరావు ఇంట్లో పనిచేసే లక్ష్మమ్మ దగ్గర్నుంచి. హలో, ఆదిత్య బాబుగారా? అవును, ఎవరు మీరు అని అడిగాడు ఆదిత్య. నేనయ్యా లక్ష్మమ్మని. చెప్పు లక్ష్మమ్మ, ఏంటి ఇలా ఫోన్ చేశావు? అంజలి బానే ఉందా? లక్ష్మమ్మ గొంతులో భయం, ఏడుపు. అంజలి అమ్మగారు అస్సలు బాలేదు బాబు. ఇక్కడ ఆ పిల్ల సుఖంగా బతకటం లేదు. మీరొచ్చిక్కడ్నుంచి చిన్నమ్మాయి గారిని తీసుకుని వెళ్ళిపోండి బాబు అని చెప్పి ఫోన్ పెట్టేసింది లక్ష్మమ్మ. ఏదో జరిగింది అని ఆదిత్యకి అర్థమైంది. వెంటనే కోపంగా, కంగారుగా రాఘవరావు ఇంటికి బయలుదేరాడు. ఇంట్లో కడుగుపెట్టగానే ఆదిత్య నేరుగా రాఘవరావు దగ్గరికి వెళ్ళాడు. నా చెల్లెలు కూతుర్ని నేను తీసుకుని వెళ్తాను, నా మేనకోడల్ని నేనే పెంచుకుంటాను అని చెప్పాడు ఆదిత్య. ఆ మాట విన్న రాఘవరావుకి కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కూతురు నా దగ్గరే పెరుగుతుంది, నీకెలా ఇస్తాను అని గట్టిగా అన్నాడు. అవును, నా చెల్లెల్ని చంపింది చాలదా? నా తందన్ని చావు సరిపోలేదా? ఇంకా నా మేనకోడల్ని కూడా చంపుదామనుకుంటున్నావా? ఆదిత్య గొంతులో తీవ్రమైన ఆవేశం. ఏం మాట్లాడుతున్నావు నువ్వసలు అని అరిచాడు రాఘవరావు. నేను ఉన్నదే మాట్లాడుతున్నాను. నాకు తెలిసినంతవరకు నీ భార్య నా మేనకోడల్ని సరిగ్గా చూసుకోవటం లేదు. దాన్ని కొడుతోంది, తిడుతోంది. నాకా విషయం బాగా తెలుసు అని ఆదిత్య చెప్పాడు. నీకెవరు చెప్పారు అని రాఘవరావు అడిగేసరికి ఆదిత్య కోపంగా లక్ష్మమ్మ పేరు చెప్పాడు. వెంటనే రాఘవరావు లక్ష్మమ్మని అక్కడికి పిలిచాడు. ఏంటే లక్ష్మమ్మ, నా భార్య నా కూతుర్ని కొడుతోందని నువ్వే చెప్పావా అని గట్టిగా అడిగాడు రాఘవరావు. లక్ష్మమ్మ భయపడుతూనే అవునయ్యా, కుట్టారయ్యగారు అని నిజం చెప్పేసింది. సరిగ్గా అప్పుడే సావిత్రి అక్కడికి నాటకీయంగా వచ్చింది. కళ్లల్లో నీళ్లు పెట్టుకుని, అదేంటండి, నా కూతుర్లా? నేను దాన్ని చూసుకుంటున్నాను. దానికి కూడా నా కూతురికి పెట్టినట్టే అన్నం పెడుతున్నాను కదా. ఏంటి, అదొక తప్పు చేసిందని చిన్న దెబ్బ వేస్తే సొంత కూతురైతే నేను కొట్టనా? దాన్ని కొట్టకూడదా అని ఏడుస్తూ చెప్పింది సావిత్రి. దాంతో అని రాఘవరావు మాటలు కూడా వినకుండా అంజలిని తీసుకుని కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అంజలికి 17 సంవత్సరాలు వచ్చే వరకు ఆదిత్య శర్మ దగ్గరే పెరిగింది. అప్పుడే ఆదిత్య శర్మ ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ తర్వాతే దిక్కులేని పరిస్థితుల్లో మళ్లీ రాఘవరావు అంజలిని ఇంటికి తీసుకుని వచ్చాడు. ఇవన్నీ గుర్తు చేసుకున్న రాఘవరావుకి ఇప్పుడు మైండ్ పనిచేయడం లేదు. అతనికి పశ్చాత్తాపం కట్టలు తెంచుకుంటోంది. నిజంగానే నా కూతుర్ని ఈ సావిత్రి అప్పుడు దారుణంగా కొట్టిందేమో. అప్పుడు ఆదిత్య చెప్పింది నిజమేనేమో. 17 సంవత్సరాల వరకు నా బిడ్డ అక్కడ కొంచెం మంచిగానే ఉంది. కాని నా దగ్గరికి వచ్చిన తర్వాత నుంచి దానికి ప్రతిరోజూ నరకమే. దాన్ని స్టోర్ రూంలో పడేసి ఒక కుక్క కంటే హీనంగా చూశాను.
అందుకే అదలా మాట్లాడింది. నేనేదో తన తల్లిని చంపాను అని గట్టిగా నమ్ముతోంది. ఇలా రాఘవరావు తన గదిలో తన తప్పుల్ని తలుచుకుని కుమిలిపోతుంటే, మరోవైపు తన గదిలో ఉన్న సావిత్రి, మానసులు మాత్రం ఎలాగైనా సరే ఆ ఆస్తి మన పేరు మీదకే రావాలి, ఈ రాఘవరావు గాడిని మన దారిలోకి తెచ్చుకుని ఆ ఆస్తి మొత్తం మనమే దక్కించుకోవాలి అని కొత్త కుట్రలకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు అదే రోజు ఉదయం సిద్ధార్థ్ ఇంకా ఆఫీస్కి వెళ్లలేదు. బెడ్ మీద నుంచి లేచిన అంజలి రెడీ అవుతున్న సిద్ధార్థ్నే అలాగే సైలెంట్గా చూస్తోంది. అద్దంలోంచి ఆమె చూపుల్ని గమనించాడు సిద్ధార్థ్. అతని పెదవుల మీద ఒక చిన్న నవ్వు మెరిసింది. అలా చూస్తూ ఉండిపోతే, నేనాఫీస్కి వెళ్లలేనంజలి, చాలా కోల్డ్గా, కాని అందులో ఎంతో ఇష్టం దాగి ఉన్న గొంతుతో నెమ్మదిగా అన్నాడు. అది విన్న అంజలి సిగ్గుపడి, ఏమీ వద్దు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. నాకొంచెం బయట పని ఉంది. యాక్చువల్గా ఈరోజు మొత్తం నీతోనే ఉందామనుకున్నాను, కాని అర్జెంట్ పని, అది చూసుకుని త్వరగానే వచ్చేస్తాను అంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె ఇంకా రెడీ కాలేదు, ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. ఎందుకు? అతని గొంతులో అథారిటీ వినిపించింది. వెళ్తున్నాను అని నెమ్మదిగా భయంగా అంది అంజలి. టైం చూశావా? డాక్టర్ ఏం చెప్పాడు? ఇంత లేటుగా టిఫిన్ చేయకూడదు. ఫ్రెష్ అయి కిందకిరా, నీకిష్టమైన టిఫిన్ ప్రిపేర్ చేయించాను, వెయిట్ చేస్తుంటాను. ఆమె సరే చేస్తుంటాను. ఆమె సరే అన్నట్టుగా మళ్లీ తల ఊపింది. దాంతో సిద్ధార్థ్ ఆమెకి ఇంకొంచెం దగ్గరగా వచ్చాడు. ఆమె భుజాలను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఏంటి, నా దగ్గర నీకు మాటలు రావా? నాతో మాట్లాడవా? లేదు, మాట్లాడతాను. వణుకుతున్న గొంతుతో కొంచెం నెమ్మదిగా అంది. నేనంటే ఎందుకంత భయం నీకు? నేను నిన్ను ఏమన్నా కొడుతున్నానా, తిడుతున్నానా? కంటికి రెప్పలా చూసుకుంటున్నాను కదా, చూసుకోవట్లేదా? చెప్పు అని ఆమెను తన గుండెలకి లాక్కున్నాడు సిద్ధార్థ్. అంజలి కంగారుగా తల దించేసుకుంది. లేదు అంటే, ఇది నాకంత కొత్తగా ఉంది. పైగా మీ గురించి చాలా విన్నాను. మీరు చాలా డేంజరస్ అని నా కొలీగ్ చెప్పింది. ఆ మాటకి సిద్ధార్థ్ కళ్ళు నెమ్మదిగా పైకి లేచాయి. ఎవరా కొలీగ్? ఆ రోజు ఆఫీస్లో ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిందే ఆ అమ్మాయా? తన చేతుల్ని ఆమె నడుముకి బలంగా చుట్టుకుంటూ అడిగాడు. అంజలి ఆశ్చర్యంగా అతని వంక చూసింది. మీకు తను గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? నా కళ్ళు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాయి అంజలి. జస్ట్ 2 days కూడా అవలేదు కదా మీటై. అయినా నువ్వు నా దగ్గరికి వచ్చి ఇది 2వ రోజు, తెలుసా నీకు? అంటూ ఆమెని ఇంకొంచెం తన గుండెలకి హత్తుకునేలా బలంగా లాక్కున్నాడు. అతని ఊపిరి ఆమె మెడకు తగులుతోంది. ప్లీజ్, నాకు ఊపిరాడట్లేదు, కొంచెం దూరంగా ఉండి మాట్లాడొచ్చు కదా. అంజలి గొంతులో వణుకు, కంగారు. కాని సిద్ధార్థ్ పట్టు ఏమాత్రం సడలించలేదు. ఎందుకు దూరంగా ఉండి మాట్లాడాలి? నువ్వు నా భార్యవి, నీకు దూరంగా ఉండే ఉద్దేశం నాకు లేదు. నేను నీతో ఇలాగే దగ్గరగా ఉండి మాట్లాడతాను అని చెప్పి ఆమెను పక్కన ఉన్న సోఫాలో తన ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. అంజలి కంగారుగా మాట్లాడుతుంటే ఆమె పెదాలు అటూ ఇటూ కదులుతున్న తీరు అతన్ని బాగా అట్రాక్ట్ చేసింది. అతని కంట్రోల్ దాటిపోతోంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు ముద్దు పెట్టుకున్నాడు. కాని ఇప్పుడు ఆమె మెలకువగానే ఉంది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒక్కసారిగా ఆమె పెదాలని తన పెదాలతో బంధించాడు. ఆమె పెదాలతో ఆడుకుంటున్నట్టుగా ఎంతో గాఢంగా, ఎంతో మత్తుంతో మత్తుగా ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆ ముద్దులో అతని కోపం, ప్రేమ, కామం అన్నీ ఉన్నాయి. అంజలికి ఊపిరి ఆడట్లేదు. అది గమనించి తన ఊపిరిని ఆమెకు ఇస్తూ ఆ ముద్దుని ఇంకా బలంగా కొనసాగిస్తున్నాడు. సరిగ్గా అప్పుడే అంజలి ఫోన్కి ఒక మెసేజ్ వచ్చిన శబ్దం. ఆ శబ్దానికి సిద్ధార్థ్కి విపరీతమైన చిరాకు వచ్చింది. ముద్దు ఆపి ఫోన్ వైపు చూశాడు. అతని ముఖంలో కోపాన్ని అంజలి గమనించింది. నేను ఫోన్ చూడొచ్చా? భయంగా అడిగింది. సరే వెళ్ళు, కొంచెం కోల్డ్గానే అన్నాడు. వెళ్ళి ఫోన్ తీసుకుని ఓపెన్ చేసి చూసిన అంజలి ఒక్కసారిగా షాక్ అయింది. గుండె ఆగిపోయినంత పనైంది.
కంగారుగా చేతిలో ఉన్న ఫోన్ని కింద పడేసింది. ఏమైంది అంటూ చాలా వేగంగా ఆమె దగ్గరికి వచ్చాడు సిద్ధార్థ్. కింద పడిన ఆ ఫోన్ తీసుకుని స్క్రీన్ మీద చూశాడు. అది ఒక ఫోటో. ఆ రోజు పబ్కి వెళ్ళినప్పుడు ఒక హోటల్ రూంలో ఆమె వేరే వాళ్లతో అసభ్యకరంగా ఉన్నప్పుడు తీసిన ఫోటో అది. అది చూడగానే సిద్ధార్థ్ కళ్ళలో నెత్తురు చిమ్మింది. కోపంతో ఫోన్ని గట్టిగా పిడికిల్లో నొక్కాడు. ఈ ఫోటోలు ఎవరు పంపిస్తున్నారు అని అతని బుర్ర వేగంగా ఆలోచిస్తోంది. అంజలి అతని వంక అనుమానంగా భయంగా చూసింది. కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఇది మీరే పంపించారా? చేతిలో ఉన్న ఫోన్ని చూపిస్తూ వణుకుతున్న గొంతుతో అడిగింది అంజలి. కళ్లలో కన్నీళ్లు గిర్రును తిరిగాయి. ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పటినుంచి నాకిలా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. మీరు కావాలని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా? నన్ను ఏడిపిద్దామనుకుంటున్నారా? ఆ మాట విన్న సిద్ధార్థ్ ముఖంలో కదలికలు ఒక్కసారిగా మారిపోయాయి. గదిలో భయంకరమైన నిశ్శబ్దం. అతన్ని చూపుల్లోని తీవ్రతకు అంజలికి వెన్నులో చలిపుట్టి భయంగా ఒక అడుగు వెనక్కి వేసింది. అతను నెమ్మదిగా ఆమె వైపు అడుగులు వేశాడు. నేను నీకలా కనిపిస్తున్నానా అంజలి? చాలా కోల్డ్గా వచ్చింది అతని గొంతు. ఆమె భుజాలను తన 2 చేతులతో పట్టుకున్నాడు. నన్ను అంత తక్కువ అంచనా వేశావా? అతని కళ్ళలోకి చూడలేక అంజలి తలదించుకుంది. దొంగచాటుగా మెసేజ్లు పంపి ఒకరిని బ్లాక్మెయిల్ చేసేంత చీప్ క్యారెక్టర్ నాది కాదు. ఏది కావాలన్నా నేరుగా లాక్కునే రకం నేను అంటూ తన బొటనవేలితో ఆమె బుగ్గలమీద జారుతున్న కన్నీటిని చాలా సున్నితంగా తుడిచాడు. నువ్వు నా బిడ్డకు తల్లివి. ప్రెగ్నెంట్గా ఉన్న నిన్ను నేను మానసికంగా ఎందుకు బాధపెడతాను? అతని గొంతులో ఇప్పుడు కోపం లేదు, ఒక రకమైన భద్రత వినిపిస్తోంది. అయినా నేనిక్కడికి వచ్చిందే నిన్న. నీకు ఈ మెసేజెస్ అంతకు ముందు నుంచే వస్తున్నాయి అని చెప్పి కింద పడిన ఆ ఫోన్ వైపు కోపంగా చూశాడు. అతని కళ్ళలో నెత్తురు చిమ్మింది. ఇది ఎవడు చేస్తున్నాడో వాడికిక మూడినట్టే. అతని మాటల్లోని ఆ డేంజరస్ యాటిట్యూడ్కి అంజలికి గుండెదర పెరిగింది. భయంతో వెక్కి వెక్కి ఏడుస్తోంది. అది చూసిన సిద్ధార్థ్ ఆమెను తన గుండెలకి హత్తుకున్నాడు. ఏడవడం ఆపు అంజలి, చాలా దృఢంగా చెప్తూనే ఆమె తల నిమిరాడు. నా దగ్గర ఉన్నప్పుడు నీకు ఏ భయమూ అవసరం లేదు. ఈ మెసేజ్లు ఇంకా వస్తున్నాయంటే ఇందులో ఏదో పెద్ద కుట్ర ఉంది. ఆమె ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని కళ్లలోకి సూటిగా చూశాడు. నేను చూసుకుంటాను. ఇలాంటి ఎదవ పనుల గురించి నువ్వు బుర్రపాడు చేసుకోకు అంటూ చాలా దృఢంగా ఆమె కళ్ళు తుడిచాడు సిద్ధార్థ్. నిజంగా మీరు చేయలేదా? అమాయకంగా అడిగింది. నేను కాదు అని చెప్పాను కదా, నా మాట ఒక్కసారే చెప్తాను కోల్డ్గా బదులిచ్చాడు. మరి మీరు నిన్న రాత్రి ఆ రూంలో ఏం జరిగిందో మొత్తం చెప్పలేదు. మరి నాకెలా తెలుస్తుంది ఇదంతా ఎవరు చేశారో? కన్నీళ్లు ఆపుకుంటూ నిలదీస్తున్నట్టు అడిగింది. దానికి సిద్ధార్థ్ ఆమెను తన 2 చేతులతో బలంగా పట్టుకుని తన వైపుకి లాక్కున్నాడు. అది చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అయినా ఆ రోజు రాత్రి ఒక భార్యాభర్తల మధ్య ఏదైతే జరుగుతుందో అదే జరిగింది. అంతకు మించి నువ్వు ఏమీ కంగారు పడకు అని ఆమెను మళ్లీ తన గుండెలకి హత్తుకున్నాడు. ఆమెకు కూడా అతని మీద కొద్దిగా నమ్మకం కుదరడం స్టార్ట్ అయింది. తను చాలా డేంజరస్, కోల్డ్ అని తెలుసు. కాని ఎవరినైనా ధైర్యంగా ఎదురుగా నిలబడి ఫేస్ చేస్తాడుతాడు కాని ఇలా దొంగచాటుగా బ్లాక్మెయిల్ చేసే అలవాటు అతనికి లేదని అంజలికి అర్థమైంది. నేను రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళొచ్చా? నాకింట్లో చాలా బోర్ కొడుతోంది. పైగా ప్రాజెక్ట్ కూడా ఆగిపోతే మళ్ళీ అదంతా నా మీదే పడుతుంది. కొంచెం నెమ్మదిగా భయంగా అడిగింది అంజలి. సర్లే, రేపటినుంచి ఆఫీస్కి రా, నా కళ్ళెదురుగానే ఉంటావు అని ఆమె బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాడు. కాని ఆ మాట విన్న అంజలి ఒక్కసారిగా షాక్ అయింది. మీ కళ్ళెదురుగా ఉండటం ఏంటి? నేను వర్క్ చేసేది మహేశ్వరి ఇండస్ట్రీస్లో కదా, మీ ఆఫీస్కి రావటం ఏంటి? కంగారుగా అడిగింది. అవును, అది నిజమే, చాలా కూల్గా అన్నాడు సిద్ధార్థ్. కానీ నేను సంజయ్తో ఆల్రెడీ మాట్లాడేశాను. నిన్ను నా ఆఫీస్కి షిఫ్ట్ చేసేశాడు. ఇకపై నువ్వు మహేశ్వరి ఇండస్ట్రీస్ ఎంప్లాయీవి కాదు, నా ఆఫీస్ ఎంప్లాయీవి.
అంజలికి మైండ్ బ్లాక్ అయింది. ఏంటి, సంజయ్ అన్నయ్య అలా ఎలా ఒప్పుకున్నాడు? ఆశ్చర్యంగా అడిగింది. సిద్ధార్థ్ కళ్ళు కొంచెం సీరియస్ అయ్యాయి. సంజయ్ తన ఎంప్లాయీ గురించి డెసిషన్ తీసుకునే ముందు నీకడిగి డెసిషన్ తీసుకుంటాడా ఏంటి? కొంచెం కోల్డ్గా అన్నాడు. అలా కాదు, కానీ నన్ను వేరే కంపెనీకి పంపించేటప్పుడు కనీసం నన్ను ఒక మాట అడగాలి కదా. నాకు ఎదురు చెప్పే ధైర్యం ఈ ఇండియాలోనే కాదు, బయట దేశాల్లో కూడా ఎవరికీ లేదంజలి. అతని గొంతులో ఉన్న ఆ పవర్కి, ఆ అథారిటీకి అంజలి సైలెంట్ అయిపోయింది. అయినా నువ్వు రేపటినుంచి ఆ ప్రాజెక్ట్ మీదే వర్క్ చేస్తావు. నీతో పాటు నీ ఫ్రెండ్ ప్రియా కూడా మన ఆఫీస్కు వస్తుంది. ప్రియా వస్తుందని వినగానే అంజలికి కొంచెం ధైర్యం వచ్చినట్లు అనిపించింది. కానీ సిద్ధార్థ్ వాయిస్ మళ్లీ సీరియస్గా మారింది. ఆఫీస్లో ఎవరికీ నువ్వు నా వైఫ్ అని తెలియకూడదు. నేనిప్పుడే ఈ విషయాన్ని బయటపెట్టాలి అనుకోవట్లేదు. ఎందుకంటే నీ సేఫ్టీయే నాకు ఫస్ట్ ప్రయారిటీ అంటూ ఆమె తల మీద నెమ్మదిగా ప్రేమగా తట్టాడు. కానీ అలా ఎలాగా సడన్గా? అంజలి ఇంకా కన్ఫ్యూజన్లోనే అడుగుతుంటే, ఇక ఈ డిస్కషన్ వదిలే అంజలి. సిద్ధార్థ్ మాటల్లో ఫైనల్ వార్నింగ్ స్పష్టంగా వినిపించింది. నేను ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నాను. ఇకపై నువ్వు నా కళ్ళెదురుగానే నా ముందే పనిచేస్తావు అంటూనే ఒక్క క్షణం ఆగాడు. అలాగని నువ్వు నా భార్యవి కదా అని వర్క్ విషయంలో నేను క్యాజువల్గా ఉంటానని మాత్రం అనుకోకు. పని దగ్గర నేను చాలా సీరియస్. ఏ చిన్న తప్పు చేసినా సరే పనిష్మెంట్ గట్టిగానే ఇస్తాను. చాలా కూల్గా కానీ ఒక స్ట్రిక్ట్ బాస్లా చెప్పాడు సిద్ధార్థ్. అంజలికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అలాగే అతన్ని చూస్తూ ఉండిపోయింది. ఓకే, నువ్వు ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాలి అనుకోవట్లేదేమో, నేనే తీసుకుని వెళ్తాన్రా అంటూ ఒక్కసారిగా ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు సిద్ధార్థ్. అంజలి ఊహించని ఈ పరిణామానికి కంగారుపడిపోయింది. అతను ఆమెను ఎత్తుకుని నేరుగా బాత్రూం డోర్ దాకా తీసుకువెళ్లాడు. అతని చేతుల్లోంచి ఎలాగైనా కిందకు దిగాలని గింజుకుంది అంజలి. వద్దు వద్దు, నేను వెళ్తాను అంటూ కంగారుగా అతని చేతుల్లోంచి కిందకు దిగేసి వేగంగా పరిగెత్తుకుంటూ బాత్రూంలోకి వెళ్లి తలుపు వేసుకుంది. తలుపు వేసుకుని లోపలికి పరిగెత్తిన ఆమెను చూసి సిద్ధార్థ్ పెదవుల మీద అందమైన చిరునవ్వు మెరిసింది. నా చిన్న ర్యాబిట్, నన్ను చూస్తే ఎంత భయపడతావే, కాని నీలో ఉన్న ఆ భయాన్ని చూసినా నాకిష్టమే అని మనసులో అనుకుని మురిసిపోయాడు. కంగారులో పరిగెత్తావు సరే, బట్టలేమీ తీసుకెళ్లలేదు కదా, ఏం వేసుకుని బయటకొద్దామనుకుంటున్నావు? బయట నుంచి సిద్ధార్థ్ గొంతు వినిపించేసరికి లోపల ఉన్న అంజలికి ఏం చేయాలో అర్థం కాలేదు. అయ్యో, నేను నిజంగానే బట్టలు తీసుకుని వెళ్ళలేదా? ఇప్పుడు ఎలాగా అని సిగ్గుతో చచ్చిపోతూ ఆలోచిస్తుండగా, అయినా అంజలి తలుపు అవతల నుంచి సిద్ధార్థ్ గొంతు చాలా కోల్డ్గా కానీ కొంచెం చిలిపిగా వినిపించింది. నిన్ను నేను చూడని భాగమంటూ ఏదీ లేదు. ఇదేమీ నాకు ఫస్ట్ టైం కాదు కదా. అంజలి సిగ్గుతో భయంతో తలదించుకుంది. సిద్ధార్థ్ ఆ గొంతులో ఉన్న కోల్డ్నెస్, అది చేసే పనిలో ఉన్న డేంజర్ ఆమెకు తెలుసు. తలుపు అవతల నుంచి అతను మళ్ళీ అన్నాడు, అంజలి, నేను చూడని భాగమంటూ ఏదీ లేదు. ఇవన్నీ నీకు కొత్త కావన్నీ నీకు కొత్త కావు కదా. డోర్ ఓపెన్ చెయ్యి. అతను అంత కోల్డ్గా డైరెక్ట్గా మాట్లాడేసరికి అంజలికి లోపల ఉండి అతను ఎంత సీరియస్ పర్సనో, అదే సమయంలో తనతో ఎంత చొరవగా మాట్లాడుతున్నాడో అనిపించి, ఇతను బయటికి ఎంత సీరియస్గా ఉంటాడో మనసులో అంతకంటే ఎక్కువ క్రూరత్వం ఉంది అని అనుకుంది. నేనేం ఏడిపించనులే, బట్టలిస్తానంతే. తలుపు తీ, లేకపోతే జలుబు చేసి ఫీవరొస్తుంది. రేపు ఆఫీస్కి వెళ్తానన్నావు కదా, ఫీవరొస్తే అసలడుగు బయట పెట్టనివ్వను. అవ్వను. ఆ వార్నింగ్కి భయపడి అంజలి మెల్లగా తలుపు కొద్దిగా తీసి చెయ్యి బయటికి పెట్టింది. అది చూసి సిద్ధార్థ్ పెదవుల మీద చిలిపి నవ్వు మెరిసింది. ఆమె చేతిలో బట్టలు పెట్టి తను అక్కడే నిలబడ్డాడు. అంజలి బట్టలు తీసుకుని వెంటనే డోర్ వేసేసుకుంది. ఆమె పెట్టిన ఆ చెయ్యి చూసి సిద్ధార్థ్కి లోపల భలే నవ్వొచ్చింది. కాని ఏమీ అనకుండా ఆ బట్టలు ఆమె చేతిలో పెట్టాడు. అవి తీసుకున్న వెంటనే అంజలి గభాలున డోర్ క్లోజ్ చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత ఫ్రెష్ అయి బయటకు వచ్చేసరికి సిద్ధార్థ్ అక్కడే వెయిట్ చేస్తున్నాడు. అది చూసి నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చింది అంజలి.
అంజలిని పైనుంచి కిందదాకా చూసిన సిద్ధార్థ్ ఆమెను చూస్తూనే సిద్ధార్థ్ నెమ్మదిగా ఆమెను తన దగ్గరకు లాక్కుని సోఫాలో తన ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. నిన్ను చూస్తుంటే నాకు ఏదో ఒక మంచి నిక్నేమ్ పెట్టాలనిపిస్తుంది అంజలి. ఏదో ఒకటి అంటూ ఉండాలి కదా. నేను నిన్ను బంగారం అని పిలవచ్చు, కాని అది అందరూ పిలిచేదే. నాకు మాత్రం నీకోసం ప్రత్యేకం కావాలి. అతను ఆమెను తన గుండెలికి హత్తుకుంటూ ఆలోచనలో పడ్డాడు. సరే, నిన్ను చూస్తుంటే నాకు అచ్చం పొదల్లో దాక్కునే చిన్న ర్యాబిట్లా కనిపిస్తున్నావు. ఎప్పుడూ భయపడుతూ కంగారు పడుతూ నన్ను చూడగానే ఆ ర్యాబిట్లాగా ఎక్కడో ఒకచోట దాక్కుందామని చూస్తావు. అందుకే ఇప్పటినుంచి నేను నిన్ను మై లిటిల్ ర్యాబిట్ అని పిలుస్తాను. ఇది నీకు బాగా సెట్ అవుతుంది. అతని కళ్ళల్లోని ఆ తీక్షణమైన చూపులకు అంజలి తలదించుకుంది. ఏంటి ర్యాబిట్, ఎందుకంత భయపడతావ్ అని అడుగుతూనే ఆమె బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాడు. మీరు నా దగ్గరికి వచ్చి 2 రోజులే కదా అయింది అని చిన్నగా అంది అంజలి. మాట్లాడటంలో వీటికి తక్కువేం లేదులే అని నవ్వుకుంటూ ఆమెను తన కౌగిలిలో బంధించి, నువ్వు నా కౌగిల్నుంచి ఎప్పటికీ బయటికి వెళ్ళలేవంజలి. ఎందుకంటే నువ్వు నా లిటిల్ ర్యాబిట్ వి అని తన స్టైల్లో చెప్పి ఆమెను తీసుకుని కిందకు నడిచాడు. డైనింగ్ టేబుల్ దగ్గర ఆమెను జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. ప్లేట్లో ఉన్న టిఫిన్ తీసి తన చేతులతోనే తినిపించడం మొదలుపెట్టాడు. నేను తినగలను, నాకు చేతులు ఉన్నాయి కొద్దిగా విసుగ్గా అంది అంజలి. నాకు కనిపిస్తోంది, నీకు చేతులు ఉన్నాయని నాకు తెలుసు. కాని నా భార్యకి నేను ఎప్పుడూ ఎలా తినిపించాలో నాకు బాగా తెలుసు. సైలెంట్గా తిను అని ఆమెకు ముద్దులు పెడుతూనే తినిపిస్తున్నాడు. కొద్దిసేపటికి ఇంక చాలు, నేను తినలేను, నీకు ఆప్షన్ లేదు అంజలి, నువ్వు తినాలి మన బిడ్డ కోసం. మారం చేయకుండా తిను అని అథారిటేటివ్గా కాని ఎంతో ప్రేమగా బుజ్జగిస్తూ తినిపిస్తున్నాడు. నా మంచి బంగారం కదా, నువ్వు తినాలి. ఈ సమయంలో నీకేం తినాలనిపిస్తే అది నాకు చెప్పు, నేను వెంటనే చేయిస్తాను అని ఆమెను నుదుటిమీద మళ్లీ ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. ఇదంతా చూస్తున్న ఇంట్లో పనివాళ్లకి ఇదొక వింతలా ఉంది. ఎప్పుడూ అంత కోపంగా కోల్డ్గా ఉండే తమ బాస్ ఈరోజు తన భార్య దగ్గర ఇలా ప్రేమగా బుజ్జిగించడం చూసి వాళ్లకి ఆశ్చర్యంగా ఉంది. అయినా మన బాస్కి ఇప్పుడు లేడీ బాస్ వచ్చిందిగా, ఇక ముందాయన ఇలాగే ఉంటాడులే అని వాళ్లల్లో వాళ్లు గుసగుసలాడుకుంటున్నారు. టిఫిన్ పూర్తయ్యాక, సరే వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్ అని చెప్పేసి మళ్లీ ఆమె పెదాల మీద ఎంతో గాఢంగా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. తను వెళ్ళిపోయాక అంజలి పెదవుల మీద ఒక అందమైన నవ్వు. నా లైఫ్ ఇప్పుడు బావుంది, ఈ రాక్షసుడు ప్రేమలో ఇక నా లైఫ్లో ఇలాంటి చెడు ఏదీ జరగదు అని ఎంతో ఆనందంగా ప్రశాంతంగా తన గదిలోకి వెళ్ళింది. ఆఫీస్లో వరుసగా 2 ముఖ్యమైన మీటింగ్స్ ముగించుకున్నాడు సిద్ధార్థ్. ఆ తర్వాత నేరుగా తన పేరెంట్స్ ఇంటికి బయలుదేరాడు. యాక్చువల్గా సిద్ధార్థ్ తన పేరెంట్స్తో కలిసి ఉండడు. సిటీకి దూరంగా ఊరి అవతల ఉన్న ఒక పెద్ద ఎస్టేట్లో ఉంటాడు. తను ఎక్కడుంటాడు అంటాడు అన్న విషయం కేవలం ఫ్యామిలీ రిలేటివ్స్కి, అలాగే అతనికి బాగా క్లోజ్గా ఉండే ఒకరిద్దరు ఫ్రెండ్స్కి మాత్రమే తెలుసు. ఎందుకంటే బిజినెస్లో ఉన్న శత్రువుల వల్ల తన వాళ్లకు ఎలాంటి ప్రమాదం రాకూడదని అలా సపరేట్గా ఉంటాడు. సిద్ధార్థ్ వాళ్ళ పేరెంట్స్ ఇంటికి చేరుకునేసరికి హాల్లో సోఫాలో కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు అతని తల్లిదండ్రులు ఆనంది, విశ్వేశ్వర్రావు. లోపలికి వస్తున్న కొడుకుని చూడగానే ఆనంది ముఖంలో ఒక వంది ముఖంలో ఒకవైపు సంతోషం, మరోవైపు చిన్న కోపం కనిపించాయి. ఓహో, ఇన్ని రోజులకి గుర్తొచ్చానారా నేను? అలిగినట్టుగా అంది ఆనంది. నువ్వు ఎప్పుడూ ఆ ఊరవతలు ఉన్న ఎస్టేట్లోనే ఉంటావు, నాతో ఇక్కడ ఉండటానికి నీకు మనసొప్పదు కదా? ఆమె అలా కంప్లైంట్ చేస్తుంటే పక్కనే ఉన్న విశ్వేశ్వర్రావు చిరునవ్వుతో ఆమెను ఆపాడు. ఇంకా ఆగుతావా ఆనంది? వాడిన్ని రోజులకు వచ్చాడు, వస్తూనే మళ్లీ నీ సాధింపులు స్టార్ట్ చేశావేంటి అంటూ భార్యను సముదాయించాడు. విశ్వేశ్వర్రావు కూడా చూడటానికి అచ్చం సిద్ధార్థలాగే చాలా హ్యాండ్సంగా
గంభీరంగా ఉంటాడు. తన యవ్వనంలో ఆయన కూడా సిద్ధార్థ్లాగే చాలా కోల్డ్ అండ్ డేంజరస్. బిజినెస్లో ఆయన పేరు చెబితేనే ఒకప్పుడందరికీ వణుకు. కానీ తన భార్య ఆనంది అంటే ఆయనకు ప్రాణం. ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటాడు. మీరిలాగే వాడికి వత్తాసు పలకండి అని ఆనంది నటిస్తూ కోపాడుతుండగానే అక్కడికి వచ్చి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు సిద్ధార్థ్. వాళ్ల మాటల్ని మధ్యలోనే ఆపుతూ చాలా కోల్డ్గా తనదైన బాసీ స్టైల్లో అసలు విషయం చెప్పాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. సిద్ధార్థ్ నోటి నుంచి ఆ మాట వినగానే ఆనంది, విశ్వేశ్వర్రావు ఇద్దరూ మాట ఆపేసి ఆశ్చర్యంగా అతని వైపు చూశారు. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. ఏదో ఆఫీస్ మీటింగ్లో ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్తున్నంత క్యాజువల్గా, ఎమోషన్ లేకుండా చెప్పాడు సిద్ధార్థ్. ఆ మాటకి వాళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్ చూడాలి. మైండ్ బ్లాక్ అయిపోయి ఫ్రీజ్ అయిపోయారు. మనుషులతోనే సరిగ్గా మాట్లాడని తమ కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించాను, తను ప్రెగ్నెంట్ అని ఇంత ఈజీగా కూల్గా చెప్తుంటే వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. రేపుదయం మే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాం, కాలు మీద కాలు వేసుకుంటూ చాలా క్యాజువల్గా అన్నాడు సిద్ధార్థ్. ఒక 1 month తర్వాత అందరికీ తెలిసేలా గ్రాండ్గా పెళ్లి చేసుకుంటాను. తను ఇప్పుడు ప్రెగ్నెంట్, సో ఇప్పుడున్న పరిస్థితిలో తను ఎక్కువ స్ట్రెస్ తీసుకోవటం నాకిష్టం లేదు. సిద్ధార్థ్ అలా చెప్తుంటే అదంతా విన్న విశ్వేశ్వర్రావు వెంటనే తేరుకున్నాడు. సరేరా, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో చెప్పు ముందు, కొంచెం సీరియస్గానే అడిగాడు విశ్వేశ్వర్రావు. దానికి సిద్ధార్థ్ పెదవుల మీద ఒక చిన్న డేంజరస్ నవ్వు మెరిసింది. ఆ నవ్వు చూసి ఆనందికి కంగారు వచ్చింది. ఏంటిరా ఆ నవ్వు? ఈ సస్పెన్స్ మాకెందుకు, ఎవరో చెప్పు అని అడిగింది ఆనంది. అంజలి గుప్తా, చాలా స్పష్టంగా చెప్పాడు సిద్ధార్థ్. పరమేశ్ శర్మగారి మనవరాలు. ఆ పేరు వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయింది. పరమేశ్ అంకుల్ వాళ్ళ మనవరాలా అని అడుగుతూనే, అంటే సుకన్య కూతురా అని తనలో తానే గొనుక్కుంది. యాక్చువల్గా ఆనంది, సుకన్య ఇద్దరూ ప్రాణ స్నేహితులు. కాని గతంలో జరిగిన ఒక చిన్న మనస్పర్ధల వల్ల వాళ్ళిద్దరూ విడిపోయారు. ఆ గతం గుర్తుకు వచ్చి ఆనంది ముఖం చిన్నబోయింది. ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా సైలెంట్ అయిపోయింది. అది గమనించిన విశ్వేశ్వర్రావు వెంటనే ఆమె భుజం తట్టి మామూలు మనిషిని చేశాడు. సర్లే ఆనంది, జరిగిందేదో జరిగిపోయింది. ఇన్నాళ్లకు వాడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. పైగా ఆ పిల్ల చాలా మంచిదని నాకు తెలుసు. మాకెలాంటి అభ్యంతరం లేదు అని కొడుకువైపు చూసి చెప్పాడు విశ్వేశ్వర్రావు. ఆ తర్వాత అంజలికి గతంలో ఏం జరిగింది, ఆమెను ఆ ఇంట్లో వాళ్ళు ఎలా హింసించారు అన్న విషయాలన్నీ చాలా క్లుప్తంగా వాళ్ల పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు సిద్ధార్థ్. అదంతా విన్న ఆనంది కళ్లమ్మట నీళ్లు వచ్చాయి. తన ప్రాణ స్నేహితురాలి కూతురికి అంత కష్టం వచ్చిందా అని ఆమె మనసు ముక్కలైంది. సరేరా, మేం వెంటనే వెళ్ళి మా కోడల్ని కలుస్తాము, చాలా ఎమోషనల్గా అంది ఆనంది. సరే వెళ్ళండి, నేనక్కడ స్టాఫ్కి చెప్తాను అంటూనే సోఫాలోంచి లేచాడు సిద్ధార్థ్. నేను వేరే పని మీద వెళ్తున్నాను, ఒకసారి సందీప్ని కలిసి పెళ్లికి రమ్మని చెప్పాలి. అలాగే ఇంకో 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్లతో కూడా అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ల వైపు కనీసం చూడకుండా ఫాస్ట్గా గుమ్మం వైపు నడిచాడు సిద్ధార్థ్. అది చూస్తున్న విశ్వేశ్వర్రావుకి కొద్దిగా కోపం వచ్చింది. అదేంట్రా అలా వెళ్ళిపోతున్నావు? మాతో పాటు నువ్వు కూడా రా. అసలే ఆ పిల్ల కష్టాల్లో ఉంది, ఇప్పుడు మే సరంగా వెళ్తే భయపడుతుందేమో వెనక నుంచి అడిగాడు విశ్వేశ్వర్రావు. దానికి సిద్ధార్థ్ ఆగి వెనక్కి తిరిగి చాలా కోల్డ్గా చూశాడు. తను ఏమీ భయపడదు, అక్కడ నా స్టాఫ్ ఉన్నారు, నేను చూసుకుంటాను కదా అని తనదైన పొగరుతో చెప్పేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్లిన వైపే చూస్తున్న విశ్వేశ్వర్రావు నిట్టూర్చాడు. వీడు ఎప్పుడు మార్తాడో అసలు, ఏంటి ఆ పద్ధతి అని భార్యతో అన్నాడు. అప్పుడు ఆనంది కళ్ళు తుడుచుకుని అతని వంక పైనుంచి కింద వరకు చూసింది. ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి, మీరు ఎలా ఉండేవారో, వీడు అచ్చం మీలాగే తయారయ్యాడు. కావాలంటే నాన్నగారిని అడగండి, ఒకప్పుడు మీరు ఎంత కోల్డ్గా ఎంత డేంజరస్గా ఉండేవారో ఆయన చెప్తారు అని నవ్వుతూ
కౌంటర్ వేసింది ఆనంది. దానికి విశ్వేశ్వరరావు చిన్నగా నవ్వుకుంటూ, సర్లే, ఇప్పుడు నా ఎర్లీ డేస్ గురించి ఎందుకులే కాని అని టాపిక్ డైవర్ట్ చేశాడు. కొద్దిసేపు ఆగి, అయినా నాన్నగారిని అమ్మని చూసి చాలా రోజులైపోయింది కదా ఆనంది అన్నాడు. అవునండి, ఇంటికి కోడలొస్తుందంటే వాళ్ళు చాలా ఆనందిస్తారు. ఒక్కగానొక మనవడి పెళ్ళి కదా. అవునండి, పైగా కోడలు కడుపుతో ఉందంటే అత్తయ్యగారింకా ఆనందిస్తారు, మునిమందిస్తారు. ముని మనవడో ముని మనవరాలు పుడతారని ఎంతో సంతోషపడతారు అని మురిసిపోతూ చెప్పింది ఆనంది. సరే, ఫస్ట్ అయితే మనం వెళ్ళి మన కోడలతో మాట్లాడదాం. ఆ తర్వాత నాన్నగారి దగ్గరికి అమ్మ దగ్గరికి వెళ్దాం. వాళ్లు కూడా తనని చూడాలి కదా అంటూ వాళ్ళిద్దరూ ఎంతో ఆనందంగా కోడల్ని చూడాలన్న ఆతృతతో అంజలి ఉన్న ఎస్టేట్ వైపు బయలుదేరారు. సిద్ధార్థ్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ నేరుగా సందీప్ వాళ్ళింటికి వచ్చాడు. సందీప్ చెల్లెలు స్వాతి అంజలికి ప్రాణ స్నేహితురాలు. ఇంటికి రాగానే హాల్లో స్వాతి ఒక్కతే ఉంది. ఆమె అటూ ఇటూ కంగారుగా తిరుగుతూ ఉంది. నిన్న పొద్దున్నే కదా మేము అబార్షన్కి వెళ్దాం అనుకున్నాము. అసలేమైంది? నాకు కనీసం ఫోన్ కూడా చేయలేదు. అంజలి పరిస్థితి ఏమైందో? డాక్టర్ దగ్గర అబార్షన్ అన్నానని సిద్ధార్థ్ అన్నయ్య ఏమన్నా చేశాడా అని రకరకాల ఆలోచనలతో ఆమె బుర్ర వేడెక్కిపోతోంది. భయంతో నెయిల్స్ కొరుక్కుంటూ అటూ ఇటూ తిరుగుతోంది. సరిగ్గా అప్పుడే సిద్ధార్థ్ ఇంట్లో కడుగుపెట్టాడు. అతన్ని చూడగానే స్వాతికి ప్రాణం లేచి వచ్చినంత పనైంది. కంగారుగా పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళింది. అన్నయ్య, వచ్చావా? ఏమైంది? నిన్నంతా అంజలి అసలు ఫోన్ చేయలేదు. నిన్న పొద్దున్నే కదా మేం అబార్షన్కి వెళ్దాం అనుకున్నాము. అసలేమైందన్నయ్యా అని భయంగా ఆపకుండా అడిగేసింది స్వాతి. సిద్ధార్థ్ ఆమె వైపు చాలా కోల్డ్గా చూశాడు. జస్ట్ ఒక్కరోజే కదా తను నీకు ఫోన్ చేయలేదు, దానికెందుకంత కంగారు పడుతున్నావు? చాలా క్యాజువల్గా చెప్తూనే వెళ్ళి అక్కడ ఉన్న సోఫాలో తనదైన బాసీ స్టైల్లో కూర్చున్నాడు. తనిప్పుడు నాతోనే ఉంది, బాగానే ఉంది అని గంభీరంగా చెప్పి ఒకసారి హాలంతా కలయి చూశాడు. అమ్మా నాన్న మా నాన్న లేరా ఇంట్లో? ఉన్నారన్నయ్య, భయంగా అంది స్వాతి. మరి మీ అన్నయ్య ఎక్కడున్నాడు? అన్నయ్య కూడా ఇంట్లోనే ఉన్నాడన్నయ్యా, వెళ్ళి పిలువు. సిద్ధార్థ్ వాయిస్లో ఎవరికీ ఎదురు చెప్పలేని అథారిటీ. అది వినగానే స్వాతి కనీసం పనివాళ్లకి కూడా చెప్పకుండా గబగబా మెట్లు ఎక్కుతూ పరిగెత్తింది. అమ్మా, నాన్న, అన్నయ్య, కిందకి రండి, సిద్ధార్థ్ అన్నయ్య వచ్చాడు అని ఇల్లంతా వినబడేలా అరుస్తూనే వాళ్లని పిలిచింది. ఆ అరుపులు విని వాళ్ల అమ్మ శరణ్య కంగారుగా బయటికి వచ్చింది. ఆమె చేతిలో ఏదో పని ఉన్నట్టుంది. ఏంటే, ఎందుకలా అరుస్తున్నావు? కిందకొచ్చింది సిద్ధార్థ్ కదా. ఎవరో దెయ్యం వచ్చినట్టు ఇల్లెగిరిపోయేలా అలా అరుస్తున్నావేంటి అని విసుక్కుంటూ స్వాతి నెత్తిమీద చిన్నగా ముట్టింది శరణ్య. అబ్బా అమ్మా, ఎందుకు కొడుతున్నావు నన్ను? అతనే మిమ్మల్ని అందర్నీ పిలువమన్నాడు అని నెత్తి రుద్దుకుంటూ మూతి తిప్పుకుంది స్వాతి. సరే అన్నట్టుగా వాళ్లు ముగ్గురూ మెట్లు దిగి కిందికి వచ్చారు. అక్కడ సోఫాలో కాలుమీద తాలు వేసుకుని గంభీరంగా కూర్చున్న సిద్ధార్థ్ని చూసి, ఏం బాబూ, ఎలా ఉన్నావు అని ఆప్యాయంగా అడిగింది శరణ్య. స్వాతి వాళ్ళ నాన్న రాకేష్ కూడా నవ్వుతూ పలకరించాడు. హాయ్ ఆంటీ, నేను బానే ఉన్నాను. సిద్ధార్థ్ సమాధానం చెప్తుండగానే పైనుంచి సందీప్ మెట్లు దిగివచ్చాడు. ఏంటి సిద్ధార్థ్, చాలా రోజులకు మా ఇంటి దారిపడ్డావు. ఈ మధ్యన ఆర్డర్లు వేయటం బాగా అలవాటైపోయింది నీకు అని చిలిపిగా నవ్వుతూ అన్నాడు సందీప్. కాని సిద్ధార్థ్ ముఖంలో నవ్వులేదు. సర్లే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అందుకే ఇక్కడిదాకా వచ్చాను. సిద్ధార్థ్ మాటల్లో ఎలాంటి ఎమోషన్ లేదు. చాలా సీరియస్గా ఉండటంతో హాల్లో వాతావరణం ఒక్కసారిగా సైలెంట్ అయింది. ఏంటి ఆ విషయం? సందీప్ కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు. సిద్ధార్థ్ వాళ్లందరి వంక ఒకసారి చూసి, నేను పెళ్లి చేసుకుంటున్నాను. రేపు రిజిస్టర్ మ్యారేజ్. నువ్వు మీ ఫ్యామిలీతో కలిసి ఖచ్చితంగా రావాలి అని నేరుగా పాయింట్కి వచ్చేశాడు. అది విన్న శరణ్య, రాకేష్ అలాగే స్వాతి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏంటి, పెళ్ళా? ఎవరా అమ్మాయి అన్నయ్య
స్వాతి కంగారుగా అడిగింది. నీ ఫ్రెండ్ని, అంజలిని. ఆ పేరు చెప్పగానే వాళ్ళందరి ముఖాల్లో ఆశ్చర్యం. తను కడుపుతో ఉంది కదా, సో పెళ్లి చేసుకుంటున్నాను. ఆ మాట వినగానే స్వాతికి మైండ్ బ్లాక్ అయింది. షాక్తో అలా చూస్తూ ఉండిపోయింది. అంటే ఆ రాత్రి పబ్లో అని ఆమె ఏదో మాట్లాడబోతుంటే సిద్ధార్థ్ కళ్ళు చాలా సీరియస్గా ఒక వార్నింగ్ ఇస్తున్నట్టుగా స్వాతి వంక తిరిగాయి. ఆ తీక్షణమైన చూపుకి స్వాతి గొంతులో మాట అక్కడే ఆగిపోయింది. సరే అన్నట్టుగా తలదించుకుని ఇంకేం మాట్లాడలేదు. సిద్ధార్థ్ అంటే అందరికీ భయమే. అందులో స్వాతికి ఇంకొంచెం సందీప్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బుర్ర గిర్రున తిరిగినట్టు అయింది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? పెళ్ళి ఏంటి? కడుపుతో ఉండటం ఏంటి? అసలు ఏం చెప్తున్నావో నీకైనా అర్థమవుతోందా? కొంచెం గట్టిగానే కంగారుగా అడిగాడు సందీప్. అంజలి ప్రెగ్నెంట్, అందుకే నేను వెంటనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా కూల్గా తనదైన స్టైల్లో సమాధానమిచ్చాడు సిద్ధార్థ్. ఒక 1 మంత్ తర్వాత గ్రాండ్గా అందరికీ తెలిసేలా పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు డాక్టర్ తనని స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్పింది. సో ప్రస్తుతానికి ఈ రిజిస్టర్ మ్యారేజ్. అది విన్న స్వాతి అయితే షాక్లోనే ఉండిపోయింది. ఇంకేమీ మాట్లాడే ధైర్యం చేయలేదు. సరే ఆంటీ, అంకుల్, రేపు ఉదయం ఖచ్చితంగా రండి. నేనింకొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్కి చెప్పాలి అని చెప్పి సోఫాలోంచి లేచిన సిద్ధార్థ్, సందీప్, నువ్వు కూడా రా నాతో పాటు అని అతన్ని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. వాళ్లు వెళ్ళిపోగానే శరణ్య కంగారుగా స్వాతి దగ్గరికి వచ్చింది. ఏంటే స్వాతి, నీకు ముందే తెలుసా వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని? అసలీ కడుపెలా వచ్చింది అంజలికి? చాలా కంగారుగా ఆశ్చర్యంగా అడిగింది శరణ్య. ఆ ప్రశ్నకి స్వాతికి ఏం చెప్పాలో అర్థం కాక వాళ్లమ్మ వంక బిత్తరమొహం వేసుకుని చూసింది. నాకు తెలీదమ్మా అని నసిగింది స్వాతి. సర్లే, నీకేం తెలుస్తదిలే, పెద్ద బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటావంతే అని కోపంగా మళ్లీ స్వాతి నెత్తిమీద ఒకటి కొట్టింది శరణ్య. అది చూసి రాకేష్ ముందుకొచ్చి కకూతుర్ని పక్కకి లాగాడు. అయిపోయింది కదా శరణ్య, ఇప్పుడు ఎలాగూ పెళ్లి చేసుకుంటున్నారు కదా, వదిలే, మీరిద్దరూ ఆగండి అన్నాడు. యాక్చువల్గా శరణ్య, ఆనంది, సుకన్య ముగ్గురు ఒకప్పుడు ప్రాణ స్నేహితులు. కాని ఒక చిన్న గొడవ వల్ల ఆనంది సుకన్యతో మాట్లాడటం మానేసింది. కాని శరణ్య మాత్రం ఎప్పుడూ ఆ స్నేహాన్ని వదులుకోలేదు. అంజలిని వాళ్ల నాన్న రాఘవరావు ఎలా ఏడిపిస్తున్నాడో, ఆ ఇంట్లో ఆమె ఎంత నరకం అనుభవిస్తోందో శరణ్యకు బాగా తెలుసు. అందుకే ఆమె అంజలితో చాలాసార్లు ఎంతో ఆప్యాయంగా, నువ్వు ఆ ఇంట్లో ఉండొద్దు తల్లి, నా దగ్గరికి వచ్చేసేయ్, మనింట్లోనే ఉందువుగాని అని బతిమాలేది. కాని అంజలి వినేది కాదు. అంజలి కష్టాలు చూస్తూ ఏమీ చేయలేని పరిస్థితిలో శరణ్య ఎంతో కుమిలిపోయేది. ఇప్పుడీ పెళ్లి వార్త వినేసరికి శరణ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి, చాలా ఎమోషనల్గా. అయినా సరే, కడుపుతో ఉంటే ఉందిలేండి, సిద్ధార్థ పిల్లని చాలా బాగా చూసుకుంటాడు. ఇంకనుంచి నా కూతురు అంజలి కష్టాలు తీరిపోతాయి. సుకన్య కూడా సంతోషిస్తదేమో, ఇప్పుడైనా తన కూతురు సంతోషాన్ని చూసి అని కన్నీళ్లు పెట్టుకుంటూ అంది శరణ్య. దానికి రాకేష్ కూడా కొంచెం బాధగానే నిట్టూర్చాడు. నిజమే శరణ్య, యాక్చువల్లీ ఆ రాఘవరావుని పెళ్లి చేసుకోవటమే సుకన్య చేసిన అతిపెద్ద తప్పు. ఆ తప్పు వల్లే ఆ పిల్ల ఇన్నాళ్లు నరకం అనుభవించింది అన్నాడు రాకేష్. ఆ తర్వాత రాకేష్ వెంటనే తన ఫోన్ తీసి విశ్వేశ్వర్రావుకి కాల్ చేశాడు. ఆ సమయంలో విశ్వేశ్వర్రావు, ఆనంది కార్లోలో తమ కోడల్ని చూడటానికి ఎస్టేట్కి వెళ్తున్నారు. ఏంటి విశ్వేశ్వర్, నీ కొడుకు పెళ్లి చేసుకుంటున్నాడంటే, ఆ పిల్ల కడుపుతో ఉందంటే ఏంటిదంతా? కొంచెం కంగారుగానే ఆశ్చర్యంగా అడిగాడు రాకేష్. అది విన్న విశ్వేశ్వర్రావు నిట్టూర్చాడు. అవును రాకేష్, నాకీ విషయం ఇందాకే 1 గంట ముందే తెలిసింది. నీకిప్పుడు 1 గంట లేటుగా తెలిసింది అంతే అన్నాడు విశ్వేశ్వర్. అవునా, నీకు కూడా ఇప్పుడే తెలిసిందా? అయితే ఓకేలే, నేనేమీ లేట్ కాదన్నమాట, జస్ట్ 1 గంట లేటు అని తన ఫ్రెండ్ పరిస్థితికి నవ్వుకుంటూ కొంచెం ఎగతాళిగా అన్నాడు రాకేష్. దానికి విశ్వేశ్వర్కి కోపం వచ్చింది. నువ్వు బాగా ఎగతాళి చెయ్యి,
వాడు చేసే పనులకి నాకు మైండ్ పనిచేయట్లేదిక్కడ అని చెప్పేసి కోపంగానే ఫోన్ కట్ చేశాడు. ఇదంతా వింటున్న శరణ్య ముసిముసిగా నవ్వుకుంది. తర్వాత స్వాతివైపు తిరిగి, సరే స్వాతి, వాళ్ళు రేపొద్దునే రిజిస్టర్ మ్యారేజ్ అంటున్నారు కదా, నువ్విప్పుడే బయలుదేరు, అంజలి దగ్గరికి వెళ్ళు అంటూ స్వాతిని ముందుకు నెట్టింది. నీ బట్టలు నువ్వు చూసుకోవడం కాదు స్వాతి, ముందు దానికి ఏం కావాలో చూడు. నా కూతురు అంజలి రేపు చాలా అందంగా ఉండాలి, గుర్తుపెట్టుకో, వెళ్ళు అని స్వాతిని అక్కడ్నించి పంపించేసింది. ఇదంతా చూస్తున్న రాకేష్ మనసులో నవ్వుకుంటూ ఎంతో సంతోషించాడు. ఇన్నాళ్లకి అంజలికి కష్టాలు తీరాయి. నాకు తెలిసినంతవరకు సిద్ధార్థ్ చాలా కోల్డ్ పర్సన్ అయినా సరే అంజలిని మాత్రం మహారాణిలా చూసుకుంటాడు. నా కూతురికి కూడా మంచి రోజులు వచ్చాయి అని ఆయన మనసారా ఆనందించాడు. ఎందుకంటే రాకేష్ ఎప్పుడూ అంజలిని వేరే పిల్లలా చూడలేదు, తన సొంత కూతురులాగే భావించేవాడు. మరోవైపు కార్లో వెళ్తున్న సందీప్ పక్కనే డ్రైవ్ చేస్తున్న సిద్ధార్థ్ వైపు చూస్తూ నవ్వుతూ ఇలా అన్నాడు, నువ్వు గత 6 సంవత్సరాలుగా ఆ పిల్లని ప్రాణంగా ప్రేమిస్తున్నావన్న విషయం నాకు తెలుసురా, కానీ ఇలా సడన్గా దాన్ని ప్రెగ్నెంట్ చేస్తావని మాత్రం నేను కలలో కూడా అనుకోలేదు. ఆ మాట వినగానే డ్రైవ్ చేస్తున్న సిద్ధార్థ్ పెదవుల మీద ఒక చిన్న నవ్వు మెరిసింది. అది గమనించిన సందీప్ మళ్ళీ అన్నాడు, అదేంట్రా, ఎవరైనా ముందు పెళ్లి కార్డిస్తారు, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్తారు. కాని నువ్వు మాత్రం తను ప్రెగ్నెంట్ అయింది, నేను తండ్రి కాబోతున్నాను అని ముందు చెప్పి రేపు నా పెళ్ళి అని చెప్తున్నావేంటి అని నవ్వుతూ ఆట పట్టిస్తున్నట్టుగా అన్నాడు సందీప్. అది విన్న సిద్ధార్థ్ కళ్ళు రోడ్డు మీద నుంచి పక్కకు తిరిగాయి. అతని పెదవుల మీద ఉన్న ఆ చిన్న నవ్వు మాయమై ముఖం చాలా కోల్డ్గా మారింది. సందీప్ వంక తీక్షణంగా చూశాడు. అయితే ఇప్పుడేంటి, ఇందులో ఏమన్నా ప్రాబ్లమా, లేక ఇప్పుడు నేను పెళ్లి చేసుకోకూడదా? చాలా సీరియస్గా తనదైన వాయిస్తో అడిగాడు. దానికి సందీప్ నవ్వుకుంటూ, ఏం లేదురా, జస్ట్ అడిగాను అంతే అన్నాడు. సందీప్ కూడా లోపల చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే తను అంజలిని ఎప్పుడూ తన సొంత చెల్లెలులాగే చూసుకునేవాడు. ఆ రాక్షసుడిలాంటి రాఘవరావు చేతిలో ఇన్నాళ్లు నరకం అనుభవించిన ఆమెకి ఇక ముందు ఎలాంటి కష్టాలు ఉండవని అతనికి అర్థమైంది. సరే, ఇప్పుడు మనం కార్తీక్ని అలాగే విక్రమ్ని కూడా పిలుద్దాం అన్నాడు సందీప్. దానికి సిద్ధార్థ్ మళ్లీ కళ్ళు రోడ్డు మీద ఉంచి స్టీరింగ్ మీద చేతులు వేసి చాలా కూల్గా అన్నాడు, అక్కడికే వెళ్తున్నానిప్పుడు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం. హాల్లోని సోఫాలో కూర్చుని నెమ్మదిగా ఫ్రూట్స్ తింటోంది అంజలి. అంతలో బయట కారు ఆగిన శబ్దం, అడుగుల చప్పుడు. ఏంటి, అప్పుడే వచ్చేశాడా సిద్ధార్థ్? ఆశగా గుమ్మం వైపు చూసింది అంజలి. కాని అక్కడ సిద్ధార్థ్ లేడు. ఒక పెద్దాయన, ఆయన పక్కన ఒక ఆవిడ నిలబడి ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, సిద్ధార్థ్ తల్లిదండ్రులు ఆనంది, విశ్వేశ్వర్రావు. ఆ పెద్దాయన ముఖ కవళికలు అచ్చం సిద్ధార్థ్ని పోలి ఉన్నాయి. అది చూడగానే అంజలికి ఒక్కసారిగా ఊపిరి ఆగినంత పని అయింది. షాక్తో చేతిలో ఉన్న బౌల్ పక్కన పెట్టి భయంగా లేచి నిలబడింది. ఆనంది నెమ్మదిగా నవ్వుతూ లోపలికి వచ్చింది. నువ్వేనా అంజలివి? ఆ మాట అనగానే అంజలి వణుకుతూ 2 అడుగులు వెనక్కి వేసింది. ఆమె కళ్లలో విపరీతమైన భయం. వీళ్ళు సిద్ధార్థ్ వాళ్ళ పేరెంట్స్ అన్నమాట. నన్ను యాక్సెప్ట్ చేస్తారా? కన్న తండ్రే నన్ను అసహ్యించుకున్నాడు. వీళ్ళు నన్ను ఏమంటారో, ఇక నుంచి వెళ్ళిపోమంటారేమో, ఇప్పుడేం చెయ్యాలి? ఆమె మనసులో ఆలోచనలు సుడిగుండల్లా తిరుగుతున్నాయి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా ఆమెకి వినిపించటం లేదు. అప్పుడే అక్కడికి సర్వెంట్ నేహా వచ్చింది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఏమైంది నేహా, ఈ అమ్మాయి ఎందుకంత కంగారుగా షాక్లో ఉంది? ఏం లేదు మేడం, అమ్మాయిగారు ఎప్పుడూ కొంచెం టెన్షన్గానే ఉంటారు. ఎవర్ని చూసినా భయపడిపోతారు. ఆ మాట వినగానే ఆనందికి రాఘవరావు మీద విపరీతమైన కోపం వచ్చింది. ఒక పూలతీగలాంటి పిల్లని ఆ రాక్షసుడు ఎంత భయపెట్టాడో కదా అని మనసులో అనుకుని ముందుకడుగు వేసింది. నువ్వేం భయపడకమ్మా, నేను సిద్ధార్థ్ వాళ్ళ అమ్మని అంటూ దగ్గరికి తీసుకుందామని చెయ్యి చాపింది ఆనంది. కాని ఆ భయానికి, టెన్షన్కి అంజలి కళ్ళు తిరిగి అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. అంజలి
ఆనంది కంగారుగా అరుస్తూ ఆమె దగ్గరికి వెళ్ళింది. ఏమైందండి? ఎందుకు పడిపోయింది అంజలి? కంగారుగా భర్త వైపు చూసింది. విశ్వేశ్వర్రావు చాలా కమాండింగ్గా నేహా వైపు చూశాడు. నువ్వేం కంగారు పడక ఆనంది. నేహా, వెంటనే డాక్టర్కి ఫోన్ చెయ్యి చెబుతూనే కింద పడిపోయిన అంజలిని ఎత్తుకుని కింద ఉన్న ఒక బెడ్రూంలో నెమ్మదిగా పడుకోబెట్టాడు విశ్వేశ్వర్రావు. కొద్దిసేపటికి డాక్టర్ వచ్చి చెక్ చేశాడు. భయపడాల్సిందేమీ లేదు, జస్ట్ ఏదో షాక్కి గురై స్పృహ తప్పిందంతే, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. విశ్వేశ్వర్రావు తన భార్య వంక చూసి కొంటెగా నవ్వాడు. నిన్ను చూసి భయపడినట్టుందా ఆనంది? అందుకే మన కోడలు పిల్ల పడిపోయింది. ఆనందికి విపరీతమైన కోపం వచ్చింది. మీరు వేళాకోళం చేస్తున్నారా నన్ను? నేనేమైనా రాక్షసిలా కనిపిస్తున్నానా? అత్తగారనగానే సాధింపులు చేసేదానిలా కనిపిస్తున్నానా ఏంటి? లేదు ఆనంది, నేనెందుకలా అంటాను చెప్పు. నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా? నువ్వు రాక్షసివేంటి? చాలా అమాయకురాలివి. ఆమెను కూల్ చేస్తున్నట్టుగా నవ్వుతూ అన్నాడు విశ్వేశ్వర్రావు. ఆయన బయట ఎంత కమాండింగ్గా ఉన్నా భార్య దగ్గర మాత్రం చాలా సరదాగా ఉంటాడు. సరిగ్గా అదే సమయానికి అంజలికి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి వాళ్ళిద్దరి సరదా గొడవను ఆశ్చర్యంగా చూస్తోంతోంది. అప్పుడే నేహా గదిలోకి వచ్చింది. అయ్యాగారు, అమ్మాయిగారికి స్పృహ వచ్చింది. ఆ, వచ్చిందా? సరే ఉండు, మేం వెళ్తాం. ఏవండి, వెళ్తామేంటి? మనమిక్కడే ఈ రూంలోనే ఉన్నాం కదా? విసుక్కుంది ఆనంది. ఆ, సరేరే. ఇద్దరూ అంజలి దగ్గరికి వెళ్లారు. ఆనంది ప్రేమగా అంజలి పక్కన కూర్చుంది. ఏమైందమ్మా? ఎందుకు కడు తిరిగి పడిపోయావు? నా కొడుకు నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా? లేదా ఆంటీ, తను నన్ను బాగానే చూసుకుంటున్నారు. తల దించుకునే నెమ్మదిగా చెప్పింది అంజలి. నువ్వేం బాధపడకు తల్లి, ఇక నుంచి నేనున్నాను కదా, నువ్వేం కంగారు పడకు. నిన్ను నా కూతుర్లా చూసుకుంటాను అంటూ అంజలి నుదుటి మీద ఒక ముద్దు పెట్టుకుంది ఆనంది. విశ్వేశ్వర్రావు కూడా దగ్గరికి వచ్చాడు. ఆ సిద్ధార్థగాడు నిన్ను ఏమన్నా అంటే నాకు చెప్పమ్మా, వాడి సంగతి నేను చూసుకుంటాను. నాకు వాడికన్నా నువ్వే ముఖ్యం అని ఆమెను ఒక తండ్రిలా దగ్గరికి తీసుకుని హగ్ చేసుకున్నాడు. ఆ క్షణం అంజలి కళ్ళలోంచి నీళ్లు ఉబికి వచ్చాయి. తన కన్న తండ్రి కూడా తనని ఎప్పుడూ ఇంత ఆప్యాయంగా దగ్గరికి తీసుకోలేదు. ఒక తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో మొదటిసారి ఆమెకు తెలిసింది. ఆ ఆనందంలో ఆమె కన్నీళ్లు ఆగలేదు. అది చూసి విశ్వేశ్వర్రావు, ఆనంది ఇద్దరికీ పరిస్థితి అర్థమైంది. అంతలో విశ్వేశ్వర్రావు క్యాజువల్గా అన్నాడు, అయినా మీ ఇద్దరు రేపు పెళ్లి చేసుకుంటున్నారంట కదా, సిద్ధార్థ్ చెప్పాడు తల్లి. ఆ మాట వినగానే అంజలి ముఖంలో అయోమయం. రేపు పెళ్ళా అన్నట్టుగా కంగారుగా చూసింది. అదేంటి, నీకు తెలీదా? ఆశ్చర్యంగా అడిగింది ఆనంది. తెలీదు అన్నట్టుగా అంజలి తల అడ్డంగా ఊపింది. దాంతో ఆనందికి అర్థమైపోయింది, ఆ సిద్ధార్థ్ ఈ పిల్లకి ఏమీ చెప్పలేదని. ఆమె కళ్ళు కోపంతో విశ్వేశ్వర్రావు వైపు తిరిగాయి. ఎక్కడికి పోతాయి బుద్ధులు? అన్నీ వాళ్ళ నాన్న బుద్ధులే. చెప్పాలంటే వాళ్ళ తాత బుద్ధులు కూడా కలిపి వచ్చినట్టున్నాయి. ఇద్దరూ ఒకటే జాతి అని కోపంగా గొణిగింది. కాని వెంటనే తన మామగారు గుర్తొచ్చి, మా మామగారు చాలా మంచివారులే, నన్ను బాగా చూసుకునేవారు అని మనసులో సర్దుకుంది. ఆమె చూపులకి విశ్వేశ్వర్రావు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశాడు. ఏంటి, ఎందుకలా చూస్తున్నావు నా వంక? నేను నిన్ను సరిగ్గా చూసుకోలేదా ఏంటి? నాకన్నా ఎక్కువ బుద్ధులు మా నాన్న బుద్ధులే వచ్చాయివాడికి. అది నా తప్పేం కాదు. తాతగారి బుద్ధులు మనవడికి వస్తాయంటారు కదా. నేనేమీ ఆలోచించట్లేదు. రేపు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నామని కనీసం ఈ పిల్లకి కూడా చెప్పలేదు వాడు. ఆ మాత్రం చెప్పాలి కదా, కోపంగా అంది ఆనంది. ఇదంతా ఇలా జరుగుతుండగానే హాల్లో అడుగుల చప్పుడు. సిద్ధార్థ్ తన ఫ్రెండ్స్ని కలిసి రేపు తన పెళ్లి జరగబోతోందన్న విషయం వాళ్ళకి చెప్పేసి ప్రశాంతంగా ఇంట్లోకి ఎంటరయ్యాడు. అప్పుడే నేహ పరిగెత్తుకుంటూ వచ్చింది. సార్, పెద్ద మేడం వచ్చారు. వాళ్ళ అమ్మాయిగారి రూంలోనే ఉన్నారు సార్. సిద్ధార్థ్ సరే అని తల ఊపి నేరుగా గదిలోకి వెళ్లాడు.
అక్కడ వాళ్ల డిస్కషన్ చూసి అతని పెదాల మీద ఒక చిన్న నవ్వు వచ్చింది. కాని వెంటనే ముఖాన్ని సీరియస్గా మార్చేశాడు. ఏమైంది? ఎందుకు మీరిద్దరూ అలా మాట్లాడుతున్నారు? నా వైఫ్ మిమ్మల్ని చూసి భయపడుతోంది చాలా కోల్డ్గా అన్నాడు. ఆనంది, విశ్వేశ్వరరావు షాక్ అయ్యారు. మీరు చూశారు కదా, ఇంకా వెళ్ళండింటికి. రేపు రిజిస్టర్ ఆఫీస్కు వస్తే చాలు. అతని మాటలకు ఆనందికి, విశ్వేశ్వరరావుకి కోపం నశాలానికి అంటింది. కన్నవాళ్లను రావొస్తే ఈ పొగరు చూడు అన్నట్లుగా చూశారు. అంజలి అయితే సిద్ధార్థ్ వైపు షాక్గా చూస్తూ ఉండిపోయింది. ఎందుకలా చూస్తున్నారిద్దరూ? వెళ్ళండి, నేనే నా వైఫ్తో టైం స్పెండ్ చేయాలి. మీరు వెళితే నేను తనతో మాట్లాడాలి. మళ్ళీ అదే కమాండింగ్ వాయిస్. ఆనందికి చిరెత్తుకొచ్చింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వసలు? రేపు పెళ్లి చేసుకుంటున్నామని కనీసం ఈ పిల్లకి చెప్పవా నువ్వు? దానికి బట్టలు వద్దా, ఏమీ వద్దా? కొంచెం గట్టిగానే అరిచింది. సిద్ధార్థ్ ముఖంలో ఎలాంటి కదలిక లేదు. అక్కడున్న సోఫాలో స్టైల్గా కూర్చున్నాడు. అందుకే స్వాతి వస్తోంది. ఏది కావాలో తను చూస్ చేసుకుంటుంది. మీరేమీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. తనకేం కావాలో నేను చూడగలను. ఆ యాటిట్యూడ్ చూసి విశ్వేశ్వరరావుకి అర్థమైపోయింది, ఇక వాళ్ళిద్దరూ అక్కడ ఉండకూడదని. సర్లే, రేపు రిజిస్టర్ ఆఫీస్కి వస్తాము. పిల్లని కొంచెం జాగ్రత్తగా చూసుకో అని చెప్పి కోపంగా ఉన్న ఆనందిని తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు ఆయన. వాళ్లు వెళ్ళగానే గదిలిలో నిశ్శబ్దం. అంజలి ఇంకా ఆ షాక్లోనే ఉంది. అక్కడ ఒక ప్రేమ ఉంది, ఒక అనురాగం ఉంది. కాని అవేమీ మా ఇంట్లో లేవు. ఎప్పుడు కుట్రలు, కుతంత్రాలు. ఎప్పుడు కొట్టే మా నాన్న నన్ను ఏనాడు ఇంత ప్రేమగా చూడలేదు. మనసులోనే బాధగా అనుకుంది. సిద్ధార్థ్ నెమ్మదిగా లేచి అంజలి దగ్గరికి వచ్చాడు. ఆమెను పట్టుకుని చాలా జాగ్రత్తగా, సున్నితంగా కూర్చోబెట్టాడు. అతని కళ్ళలో ఇప్పుడా పొగరు లేదు. ఏదో చెప్పాలన్న ఆరాటం ఉంది. రేపు మనిద్దరం రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. అంజలి అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది. ఎందుకంటే నువ్వు కడుపుతో ఉన్నావు. ఇప్పటికే 1 మంత్ అవ్వకపోయినా 3 వీక్స్ అయితే అయిపోయింది. మనం ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే మన బిడ్డకు రేపు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా నెమ్మదిగా ఒక విన్నపంలాగా చెప్పాడు సిద్ధార్థ్. ఈసారి అతని మాటల్లో అధికారం లేదు. ఆమె మీద ఒక బాధ్యత కనిపించింది. అది విన్న అంజలికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఇతనికి నేనంటే ఇష్టం. నన్ను చాలా బాగా చూసుకుంటాడు. వీళ్ళమ్మనాన్నలకు కూడా నేనంటే చాలా ఇష్టం. ఆ ఆలోచన రాగానే ఆమె మనసులో ఒక భరోసా. నాకిష్టమే అన్నట్టుగా నెమ్మదిగా తల ఊపింది. సరే, కిందకి స్వాతి వస్తానంది. కొన్ని డిజైనర్స్ని కూడా పిలిపించాను. నీకిష్టమైన డిజైన్ తీసుకో. పెళ్లికి మంచి బట్టలు సెలెక్ట్ చేసుకో, ఓకేనా? అంజలి సరే అని తల ఊపింది. కాని బరువైనవి వేసుకోకు. నువ్వెక్కువ బరువు మోయలేవు. చాలా వీక్గా ఉన్నావు. చాలా కేరింగ్గా చెప్పాడు. సరే అని చెప్పి అంజలి కిందకి వెళ్లడానికి అడుగు ముందుకేసింది. కాని వెళుతున్న ఆమెను ఒక్కసారిగా తన వైపుకి వెనక్కి లాక్కున్నాడు సిద్ధార్థ్. ఆమె అతనికి అతుక్కుపోయింది. ఆమె పెదాల మీద చాలా గాఢమైన ముద్దు పెట్టుకున్నాడు. ఇక వెళ్ళు, ఈ రోజుకి ఇది చాలే. అతని కళ్లలో ఒక మత్తు. రాత్రికి మళ్లీ తీసుకుంటాను అని ఆమెను పట్టుకుని కిందికి తీసుకుని వెళ్లాడు సిద్ధార్థ్. అంజల్ని కింద హాల్లో కూర్చోబెట్టి నేరుగా తన స్టడీ రూంలోకి వెళ్లాడు సిద్ధార్థ్. అక్కడ అతని కోసం వరుణ్ ఎదురుచూస్తూ ఉన్నాడు. ఏమైంది, కనుక్కున్నావా? ఆ మెసేజెస్ అన్నీ మానసే చేసింది సార్. కానీ వరుణ్ కొంచెం కంగారుగా అన్నాడు. కానీ ఏంటి? ఇప్పుడు మానస గుట్టు రట్టయింది కదా. కానీ ఆ ఫొటోస్ అన్నీ వేరే వాళ్ల దగ్గరికి వెళ్లాయి. ఆమె ఎవరితోనో మీట్ అయిందని మాకు అర్థమైంది. కాని అతని ఎవరో మాకింకా తెలీడల్లేదు సార్. ఇదంతా ఒక మిస్టరీలా ఉంది. వాడు ఖచ్చితంగా మీ పాత శత్రువు ఎవరో అయ్యుండాలి. మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్. సిద్ధార్థ్ కళ్ళలో కోపం రగులుకుంటోంది. సరే, ఇంకొంచెం డీప్గా సర్చ్ చెయ్యి. ఆ సావిత్రి, మానస, రాఘవరావు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ ఇవ్వు. అయినా వాళ్ళింకా ఇల్లు ఖాళీ చేశారా లేదా? కోల్డ్గా అడిగాడు.
ఇంకా చేయలేదు సార్, భయంగా చెప్పాడు వరుణ్. మీరేం చేస్తున్నారు మరి? వాళ్ళు చేయకపోతే బలవంతంగా మెడబట్టి బయటికి గెంటెయ్యండి. నా స్టైల్లో ఎలా చేయాలో కూడా నీకు నేను చెప్పాలా వరుణ్? ఇంకా ఎన్ని రోజులు నేర్చుకుంటావు నువ్వు? నీకు తెలీదా ఏం చెయ్యాలో? సిద్ధార్థ్ గొంతులోంచి ఒక భయంకరమైన వార్నింగ్. వరుణ్ వణికిపోయాడు. వెంటనే చేస్తాను సార్. అన్నీ క్లారిటీగా చూసుకో. రేపే నా కోర్ట్ మ్యారేజ్. ఎక్కడా ఏ ప్రాబ్లం రాకూడదు. ఒకవేళ ఏదైనా తేడా వస్తే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా అని చెప్పి స్టడీ రూంలోంచి చాలా కోపంగా బయటికి వచ్చాడు సిద్ధార్థ్. బయట హాల్లో స్వాతి, కొంతమంది డిజైనర్స్ ఉన్నారు. స్వాతి బట్టలు సెలెక్ట్ చేయడం మానేసి అంజలిని ప్రశ్నలతో వేధిస్తోంది. అసలా రాత్రి ఏం జరిగింది వదినా? అన్నయ్య ఉన్నాడా నీతోటి? అసలు అన్నయ్యతో నువ్వెలా ఉన్నావు? ఇంకేం జరిగింది? ఆమె ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే అంజలికి విపరీతమైన విసుగు వస్తోంది. ఈమె నా ప్రాణం తీస్తోంది. వెళ్ళి మీ అన్నయ్యని అడగొచ్చు కదా. మీ అన్నయ్యేదో అన్నీ నాకు పూసగుచ్చినట్టు చెప్పినట్టు ఈమె గోల ఏంటి అని మనసులో తిట్టుకుంది అంజలి. నాకేం తెలుసు? మీ అన్నయ్య నాకేమీ చెప్పలేదు. కొంచెం కోపంగా విసుగ్గా సమాధానమిచ్చింది అంజలి. సరిగ్గా ఆ మాట అంటున్నప్పుడే అక్కడికి వచ్చాడు సిద్ధార్థ్. ఆ మాట వినగానే అతని పెదాల మీద ఒక చిన్న నవ్వు. స్టడీ రూంలో ఉన్న ఆ రాక్షసత్వం, ఆ కోల్డ్నెస్ ఇప్పుడతని ముఖంలో లేవు. తన భార్య చిరాకు పడుతుంటే చూసి మురిసిపోతున్నాడు. ఆమె అంటే అతనికి ఎంత ఇష్టమో ఆ చూపుల్లోనే తెలుస్తోంది. అంజలి పక్కనే వచ్చి కూర్చున్నాడు. అతన్ని తన్ని చూడగానే అంజలి షాక్. అయ్యో, వచ్చేశాడా? విన్నాడా ఏంటి కొంపదీసి అని కంగారుపడింది. సర్లే, ఇంకా ఏమైనా సెలెక్ట్ చేశారా లేదా? అక్కడున్న ఒక డిజైనర్ భయపడుతూ ముందుకు వచ్చింది. ఇంకా ఏం సెలెక్ట్ చేయలేదు సార్. స్వాతి మేడం ఏవో విషయాలు మాట్లాడుతున్నాడు, అందుకే మేం వెయిట్ చేస్తున్నాం. ఆ మాట వినగానే స్వాతికి చెమటలు పట్టాయి. ఈ డిజైనర్ నన్ను ఇరికిస్తోంది ఏంటి? దీన్నిక్కడ్నించి పంపించేయాలి ముందు అని మనసులో తిట్టుకుంటూ, లేదన్నయ్యా, నేను చూస్తున్నాను కదా అని కవర్ చేసే ప్రయత్నం చేసింది. చాలే, ఆపు. ఇప్పటిదాకా నువ్వు మాట్లాడింది చాలు. నేనే సెలెక్ట్ చేస్తాను అని చెప్పి ఒక అందమైన రాణీ కలర్ లెహంగా తీశాడు సిద్ధార్థ్. అది చూడగానే అంజలి కళ్ళలో మెరుపు. ఆమెకు కూడా అది చాలా బాగా నచ్చింది. రేపు ఉదయం 8 గంటలకల్లా ఇది ఇంట్లో ఉండాలి. డిజైనర్స్కి ఆర్డర్ వేశాడు. స్వాతి, నువ్వింకా ఇంటికి వెళ్ళు. రేపు ఉదయం డైరెక్ట్గా రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేసి అంజలిని రెడీ చేయటానికి నేను నా టీంని పిలిపిస్తాను. నువ్వేం ఉండనవసరం లేదు కొంచెం కోపంగానే చెప్పాడు. అది విన్న అంజలి కంగారుపడింది. అదేంటి, స్వాతి లేకపోతే ఎలాగా? తనిక్కడే ఉంటుంది కదా? చాలా నెమ్మదిగా భయంగా అడిగింది అంజలి. ఆ మాటకి స్వాతికి ధైర్యం వచ్చింది. అవునన్నాయా, నేను లేకపోతే అంజలిని ఎవరు రెడీ చేస్తారు? చాలా తీయగా అమాయకంగా ముఖం పెట్టి అడిగింది. అంజలి ఎప్పుడూ ఏమీ అడగలేదు. ఇప్పుడు అడుగుతుంటే సిద్ధార్థ్ కాదనలేకపోయాడు. సరే అని తల ఊపాడు. కింద గెస్ట్ రూమ్ ఉంది కదా, అక్కడ పడుకో. నేను నా వైఫ్ని రూంలోకి తీసుకువెళ్తున్నాను అని చెప్పి అంజలిని పట్టుకుని పైకి తీసుకుని వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. మెట్లు ఎక్కుతున్న వాళ్ళిద్దరి వైపు చూస్తూ స్వాతి మనసులో ఇలా అనుకుంది. పాపం నా అంజలి ఈ సిద్ధార్థ్ అన్నయ్యతో ఎలా వేగుతుందో ఏంటో. ఆ ఇంట్లో వాళ్ల నాన్న రాఘవరావు ఒక పక్క నరకం చూపించాడు. ఆ సవతి తల్లి సావిత్రి ఆంటీ రోజూ విసిగించింది. ఇక్కడేమో మా అన్నయ్య చూస్తే ఎప్పుడూ ఇలా కమాండింగ్గా కోపంగా ఉంటాడు. అలా అనుకుని మళ్లీ వెంటనే తప్పుబట్టింది. ఛీ, మా సిద్ధార్థ్ అన్నయ్యను ఆ రాఘవరావుతో ఎలా పోలుస్తాను నేను? మా అన్నయ్య చాలా మంచివాడు. కాకపోతే కొంచెం కోపం ఎక్కువ, కమాండింగ్ నేచర్ అంతే. నా అంజలిని మాత్రం ప్రాణం కంటే ఎక్కువే చూసుకుంటాడు. కానీ పాపం నా బెస్ట్ ఫ్రెండ్, ఎప్పుడూ భయపడే నా అంజలి ఈ అన్నయ్య కోపంతో ఎలా నెట్టుకొస్తుందో ఏంటో అని తన స్నేహితురాలి మీద జాలితో కింద ఉన్న రూంలోకి వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే నాకాకలేస్తోంది, తినడానికి ఏదో ఒకటి తీసుకురండి అని అరిచింది. ఆ ఇంట్లోని పనివాళ్లందరికీ స్వాతి అల్లరి గురించి బాగా తెలుసు. అందుకే నవ్వుకుంటూ వెళ్లి ఆమెకు భోజనం తీసుకువచ్చారు. మరోవైపు
గదిలోకి వెళ్లిన సిద్ధార్థ్ అంజలి వైపు చాలా రొమాంటిక్గా చూశాడు. గది తలుపు గడియపడింది. సిద్ధార్థ్ నెమ్మదిగా అంజలి దగ్గరికి వచ్చాడు. ఆమెను సున్నితంగా బెడ్ మీద పడుకోబెట్టాడు. ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఆమెను తన గుండెలకు హత్తుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. ఆ రాత్రి అలా ప్రశాంతంగా గడిచిపోయింది. తెల్లారింది. కోర్ట్ మ్యారేజ్ రోజు. అంజలిని రెడీ చేయడానికి స్పెషల్ బ్యూటీషియన్స్ వచ్చారు. స్వాతి దగ్గరుండి మరీ తన బెస్ట్ ఫ్రెండ్ని చాలా అందంగా ముస్తాబు చేస్తోంది. అద్దంలో తనని తాను చూసుకున్న అంజలి పెదాల మీద ఒక చిన్న సంతోషం. తన జీవితంలో మొదటిసారి ఇంత అందంగా రెడీ అవుతోంది. అంతలో తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు సిద్ధార్థ్. అలాగే ఆగిపోయాడు. రాణీ కలర్ లెహంగాలో అంజలి ఒక దేవతలా ఉంది. అతని కళ్ళు ఆమె మీది నుంచి పక్కకు మళ్లడం లేదు. నడుచుకుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె నడుంచుట్టూ చేతులు వేసి తన వైపుకి గట్టిగా లాక్కున్నాడు. ఆమె పెదాల మీద ఒక మృదువైన ముద్దు పెట్టుకున్నాడు. ఇక వెళ్దాంరా అని ఆమె చేయి పట్టుకుని కిందకు తీసుకువచ్చాడు. బయట కార్లు రెడీగా ఉన్నాయి. స్వాతి, నువ్వు వేరే కార్లోరా అని చెప్పి అంజలిని తన కారులో కూర్చోబెట్టుకుని బయల్దేరాడు సిద్ధార్థ్. కారు వేగంగా వెళ్తోంది. సడన్గా కారు అద్దంలోంచి వెనక్కి చూశాడు సిద్ధార్థ్. అతని కళ్ళలో ఒక క్రూరత్వం, ముఖంలో ఆ స్టడీ రూంలో ఉన్నంత కోల్డ్నెస్. వెనక ఒక కారు వాళ్లని వెంబడిస్తోంది. వెంటనే తన ఫోన్ తీసి వరుణ్కి కాల్ చేశాడు. ఎవడ్రా వాడు, మనల్ని ఫాలో అవుతున్నాడు? చాలా కోల్డ్గా, కమాండింగ్గా అడిగాడు సిద్ధార్థ్. అవతలి వైపు వరుణ్ భయపడుతూ మాట్లాడుతున్నాడు. సార్, వాడెవడో కనుక్కుంటున్నాను సార్. ఇప్పుడే కాదు, ఈ క్షణమే కనుక్కో. ఒకవేళ ఏమన్నా చెడు జరిగిందంటే ఆ తర్వాత నీ ఇష్టం, నీ ప్రాణాలు దక్కవు అని కోపంగా ఫోన్ కట్ చేశాడు సిద్ధార్థ్. ఆ ఫోన్ కాల్ విన్న అంజలి కళ్ళలో భయం. వణికిపోతూ సిద్ధార్థ్ వంక చూస్తోంది. ఏదో జరగబోతోంది, ఎవరో మనల్ని వెంబడిస్తున్నారు అన్న భయం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె వణికిపోవటం గమనించిన సిద్ధార్థ్ ఆ కోపాన్ని క్షణాల్లో మాయం చేశాడు. వెంటనే ఆమెను తన భుజానికేసి దగ్గరికి లాక్కున్నాడు. ఏం లేదు బంగారు, చిన్నదే, నువ్వు భయపడకు. ఇలారా, నువ్వు చాలా అందంగా ఉన్నావు ఈరోజు అంటూ ఆమె తల నిమురుతూ భరోసా ఇచ్చాడు. అతని స్పర్శతో అంజలికి కొంచెం ధైర్యం వచ్చింది. కాని వెనక వస్తున్న ఆ బ్లాక్ కారు సడన్గా స్పీడ్ పెంచింది. సిద్ధార్థ్ కారుని క్రాస్ చేసి ముందుకు దూసుకువస్తోంది. బాస్, వాడు మన కారుకు అడ్డుగా వస్తున్నాడు! డ్రైవర్ కంగారుగా అరిచాడు. సిద్ధార్థ్ కళ్ళు ఎర్రబడ్డాయి. అంజలిని మరింత గట్టిగా తన గుండెలకు హత్తుకున్నాడు. ఒక్కసారిగా కారు బ్రేకులు వేసిన భయంకరమైన శబ్దం. ఎవరా కారులో ఉన్నది? సిద్ధార్థ్, అంజలిల పెళ్లి ఆపడానికి వచ్చింది ఎవరు? ఆ కారు వెనక ఉన్నది మానసా, లేక సిద్ధార్థ్ పాత శత్రువా?